భయం వేసింది. ఉమ్, నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే హెల్త్ సంబంధించిన కంపెనీ. ఈ ప్రోడక్ట్ అంటే హెల్త్ మీద నాలెడ్జ్ లేదు. ఇంత కాస్ట్ తో కూడుకున్న ప్రోడక్ట్ ని మార్కెట్ లోకి ఇంట్రొడ్యూస్ చేయాలంటే మీరు చెప్పినప్పుడు నాకు కొంత భయం వేసింది. ఒక మీరు చెప్పిన తర్వాత ఒక 3 months వరకు నేను ఐడియా అనేది వేయలేదు. ఉమ్, మీరు చెప్తూ వచ్చారు కానీ నేను ఒక 3 months దాకా దీన్ని పట్టించుకోలేదు. ఎందుకంటే ఆ ఏమో బయట కూడా నాకు చాలా మంది ఇంటర్నేషనల్ కంపెనీల గురించి నాకు బ్యాడ్ గా చెప్పడం మూలన ఒకటి, వీటన్నిటి మూలాన నేను ఒక 3 నెలలు నేను టైం తీసుకోవడం జరిగింది మీరు చెప్పినప్పుడు. ఉమ్, కొంచెం కాస్ట్ ఇవి కూడా ఇంతకుముందు ఫర్దర్ కంపెనీలు చేసినప్పుడు ఆ, మనం ఏ కాస్మెటిక్స్ ఇంట్లోకి సంబంధించిన అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ సంబంధించిన కంపెనీలు చేసాం కాబట్టి చిన్న చిన్న ప్రొడక్ట్స్ ఉమ్, వాటిలో 1000 రూపీస్ కొనుక్కుంటే బిజినెస్ అనేది ఈజీగా రన్ అవుతుంది. అయితే ఎంత కాస్ట్ తో కూడుకున్నది మనం ముందుకెళ్ళాలంటే కొద్ది కష్టం అవుతుందని నేను ఆలోచించాను. ఉమ్, సార్. అయితే ఎనీవే కొంచెం నాకు కొంచెం ఈ 3 నెలల గ్యాప్ లో నేను ఆలోచించింది ఏంటంటే హెల్త్ అనేది చాలా అవసరం. ఒకసారి నేను ఈ కంపెనీని ఇంటర్నేషనల్ కంపెనీ వోల్టన్ ఇంటర్నేషనల్ కంపెనీ కూడా స్టడీ చేసినప్పుడు కంపెనీ స్ట్రెంగ్త్ బాగుంది. ఆ, చాలా సక్సెస్ఫుల్ గా తక్కువ టైంలో చాలా దేశాలు వెళ్ళింది కంపెనీ. ఉమ్, నెక్స్ట్ ఏంటంటే ఇండియాకి వచ్చి స్టార్టింగ్ కొత్త అయితే ఒక ఇంటర్నేషనల్ కంపెనీ నేను చూసినప్పుడు దీని బ్యాక్గ్రౌండ్ బాగుంది, ఉమ్, కంపెనీ ప్రొఫైల్ బాగుంది, ఉమ్, ప్రోడక్ట్ కూడా నేను స్టడీ చేసినప్పుడు ఒక యూనిక్ కాంబినేషన్ లో యూనిక్ ప్రోడక్ట్ ఉంది. మన ఇండియాలో ఎవరి దగ్గర ఈ ప్రోడక్ట్ లేదు. సరే, ఇప్పుడున్న పరిస్థితుల్లో హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం చెప్తా ఉంటాం ఈ రోజు డబ్బు లేనోడు ఉన్నాడేమో కానీ జబ్బులు లేనోడు లేడు. సో ప్రతి ఇంటికి కూడా హెల్త్ అనేది చాలా అవసరం. ఇంకొకటి ఏంటంటే మీతో జర్నీ చేయాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటాను. మీతో కూడా అన్నాను, మీరు ఏదైనా ఒక మంచి కంపెనీని ఇంట్రొడ్యూస్ చేస్తే మీతో పాటు నేను జర్నీ చేస్తాను సార్ అని చెప్పాను. వాయిస్ ఓకేనా సార్? యువర్ వాయిస్ ఈస్ గుడ్ సార్. ఓకే. మీతో జర్నీ చేస్తానని నేను ఆ రోజు నేను అంతకు ముందే చెప్పాను. ఎస్ సార్. తర్వాత ఇంకా నేను చేసే కంపెనీలో కొంత నాకు అమౌంట్ వచ్చినప్పుడు ఆ అమౌంట్ తో నేను ఒక ప్యాకేజ్ తీసుకొని నేను బిజినెస్ ఎంట్రీ అయ్యా. మీరు చెప్పిన తర్వాత 2023లో నేను సెప్టెంబర్ ఆ టైంలో మీతో నేను అసోసియేట్ అయ్యి ఈ కంపెనీలో నేను జాయిన్ అవ్వడం జరిగింది. ఆ ఎస్ సార్. తర్వాత మెల్లిగా స్టెప్ బై స్టెప్ ఈ కంపెనీలో మెల్లిమెల్లిగా వెళ్తూ ఈ ప్రోడక్ట్ ని పర్చేజ్ చేస్తూ కొంతమందికి నేను ప్రోడక్ట్ ఇవ్వడం ద్వారా దాని రిజల్ట్ చూసిన తర్వాత ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. నాకు తెలిసిన కొలీగ్స్ కి సార్. నేను ఓకే ఇంతకు ముందు ఏ కంపెనీతో పనిచేసానో వాళ్ళతో అసోసియేట్ అయ్యి ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది సార్ ఫస్ట్ టైం. సార్, థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ థింగ్, మీకు రెండోది ఏంటంటే ఇనిషియల్గా మొట్టమొదట మీకు ఆ, వచ్చినటువంటి సమస్య ఏంటి? బిగినింగ్ ఛాలెంజెస్. బిగినింగ్ ఛాలెంజెస్ అంటే కొంత కంపెనీ నుంచి మనకి ఛాలెంజెస్ చాలా ఎదురైంది సార్. ఎస్. ప్రోడక్ట్ విషయంలో కానీ తర్వాత లీగాలిటీ విషయంలో కానీ కొన్ని ఇబ్బందులు అయితే జరిగినాయి. అయితే కంపెనీ మీద నమ్మకంతో కంపెనీ రాబోయే రోజుల్లో మీరు చెప్పేవాళ్ళు వోల్టన్ ఇంటర్నేషనల్ కంపెనీ ఇండియాలో చాలా పెద్ద స్థాయికి వెళ్తుంది తమ్ముడు. మీరు కొద్ది కష్టమైన దీన్ని దీన్ని బిల్డ్ చేద్దాం, తీసుకెళ్దాం, ఒక స్థాయికి తీసుకెళ్దాం అని మీరు చెప్పారు. మీ మీద నమ్మకం ప్లస్ కంపెనీ మీద నమ్మకంతో కొన్ని ఛాలెంజెస్ ఎదురైనా కూడా మన టీం కి దాన్ని గైడ్ చేసుకుంటూ ఆ ఛాలెంజెస్ కూడా మనం అధిగమించి ఈరోజు ఈ స్థాయికి రావటం అనేది గొప్ప విషయం సార్. నేనైతే చాలా ఈ కంపెనీలో ఉండటం, ఆ ఛాలెంజెస్ ని భయపడకోకుండా వెనక్కి వెళ్ళకోకుండా మీరు ఇచ్చిన గైడెన్స్ తో ఈరోజు ముందుకు రావటం, ఈరోజు ఒక కంపెనీలో మీరు ఇందాకన్నారు ఇంటర్నేషనల్ గా ఇండియాలో ఇంటర్నేషనల్ గా ప్లస్ ఇండియాలో కూడా
ఒక కంపెనీలో ఇండియాలో టాప్ 3 అవార్డు తీసుకోవడం అనేది నేనెప్పుడు నేను ఊహించలేదు. ఒక కంపెనీలో, ఒక ఇంటర్నేషనల్ కంపెనీలో టాప్ 3 అవార్డు తీసుకోవడం అనేది అన్ఎక్స్పెక్టెడ్ గా దేవుడు అది కలిగించాడేమో నేను అనుకుంటున్నాను. అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే నేను ఈ కంపెనీకి వచ్చినప్పుడు చిన్న స్థాయి వ్యక్తిని సార్. అంటే నేనేదో పెద్ద లీడర్ని, నాకేదో పెద్ద టీం ఉంది, నేనేదో 1,00,000 సంపాదించాను వేరే కంపెనీలో అనుకుంటానికి నేను లేదు. నేను మహా అయితే ఒక 50,000 హైయెస్ట్ ఇన్కమ్ వేరే కంపెనీలో ఆ ఇన్కమ్ చిన్న వ్యక్తిని. అయితే నేను ఊహించని స్థాయికి వోల్టన్ ఇంటర్నేషనల్ కంపెనీ ఈ రోజు నన్ను తీసుకెళ్ళింది సార్. యా ట్రాన్స్ఫార్మింగ్ మీకు చేసింది. చాలా ఏదైతే చాలా ప్రశ్నలు ఉన్నాయి. దాదాపు 60 ప్రశ్నలు ఉంటాయి. నేను ఓ, అడిగిన దానికే చెప్పుకుంటారండి. మీ ప్రతిదీ వస్తుంది, మీ అచీవ్మెంట్స్ అన్ని ఓకే అడుగుతాం. ఓకే ఓకే సార్, రైట్. సో మీకు నెట్వర్క్ మార్కెటింగ్ మీద ఎందుకు నమ్మకం? నెట్వర్క్ మార్కెటింగ్ ని నేను ఈ నేను ఒక ఆటో ఫీల్డ్ లో ఉండేవాడిని, మోటార్ ఫీల్డ్ లో ఉండేవాడిని. నేను లారీల దగ్గర నుంచి, కార్ల దగ్గర నుంచి, ఆటోల వరకు నేను తోలటం జరిగింది. నాదంతా మోటార్ ఫీల్డ్ సార్. మ్మ్. నాకు ఒక వ్యక్తి నెట్వర్క్ మార్కెటింగ్ పరిచయం చేశాడు. మ్మ్. ఒకసారి నేను ఆ మీటింగ్కి వెళ్ళినప్పుడు నాకేమనిపించిందంటే ఈ నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్ అనేది మ్మ్. ఒక సామాన్యుడిని ఒక ఉన్నత స్థితిలోకి తీసుకెళ్లే సెక్టార్ ఏదైతే ఉందంటే అది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ, నెట్వర్క్ మార్కెటింగ్ అని నాకు ఆ రోజు అర్థమైంది. ఓకే. అలాగే నేను ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ని కొన్ని కష్టాలు నష్టాలు నాకు ఎదురైనా కూడా దీంట్లో సక్సెస్ సాధించవచ్చు అని చెప్పి నేను ఎప్పుడు దీన్ని వదిలిపెట్టలేదు. ఓకే. నా పని నేను చేసుకుంటూనే దీంట్లో నా ప్రయత్నం అనేది కొనసాగుతూ వచ్చింది. ఓకే సార్, రైట్ సార్. మీ బిజినెస్ దీనికి వస్తే మీ డైలీ బిజినెస్ రొటీన్ ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది? డైలీ పొద్దున్నే లేస్తే నాకు 5 నుంచే కాల్స్ వస్తూ ఉంటాయి సార్. 5 నుంచి స్టార్ట్ చేసి నైట్ ఎన్ని గంటలకు ముగిస్తారు? నైట్ 11, 11:30, 12 కూడా అయిపోతుంది. వెరీ గుడ్. సో ప్రతిరోజు మీరు ఎంతమందిని కలుస్తుంటారు ఆన్ అండ్ యావరేజ్గా? ప్రతిరోజు అంటే యావరేజ్ గా 3 to 4 మెంబర్స్ ని కలుస్తూ ఉంటారు సార్. ఫోన్లో ఎక్కువ మంది అప్రోచ్ అయ్యారు. ఫోన్ లో ఎక్కువ మంది ఉంటారు. ఆఫ్లైన్ ఇప్పుడంటే కొంచెం టీం పెరిగింది కాబట్టి నా పర్సనల్ గా వెళ్ళటం అనేది తక్కువైంది. టీం పరంగా వెళ్ళటం అనేది కొంచెం ఎక్కువైంది సార్. రైట్. సో కొత్త ప్రాస్పెక్ట్స్ని మీరు ఎట్లా ఎత్తుక్కుంటారు? నేను కొత్త నాకంటూ ఓ, నాకేంటంటే ఫ్రెండ్స్ పెద్దగా ఫ్రెండ్స్ లేరు సార్. ఇంకోటి నాకు పెద్ద పరిచయాలు లేవు. నేను ఈ బిజినెస్ లో నాకు పరిచయాలు లేకపోయినా కూడా నేను పరిచయాలు క్రియేట్ చేసుకుంది సోషల్ మీడియా ద్వారా. త్రూ సోషల్ మీడియా. ఓకే. త్రూ సోషల్ మీడియా ద్వారా నేను ఎక్కువగా ఫేస్బుక్ ని నేను చూసుకుంటాను. దాని తర్వాత యూట్యూబ్. ఈ రెండింటి ద్వారానే నేను ఎక్కువ మంది పీపుల్ కి పరిచయం అయింది. నేను ఎక్కువ మందిని తీసుకొచ్చింది కూడా సోషల్ మీడియా ద్వారా సార్. 80% పీపుల్ ని నేను తీసుకొచ్చింది సోషల్ మీడియా ద్వారా. 20% మిగతా రిమైనింగ్ నేను ఇంత ముందు చేసిన కంపెనీల ద్వారా పరిచయం వాళ్ళని నేను తీసుకురావడం జరిగింది. నాకు పరిచయాలు తక్కువ, నాకు కాంటాక్ట్స్ తక్కువ సార్. అయినా కూడా నేను ఎప్పుడు ఇది పరిచయాలు లేవు కదా అని నేను ఎప్పుడు ఆగలేదు. నేను త్రూ సోషల్ మీడియా ద్వారా ఎదుర్కొన్నాను సార్. సో మీ ఫేవరెట్ మెథడ్ ఏంటి? ఏ విధంగా జనాల్ని ఇన్వైట్ చేస్తారు ప్రజెంటేషన్స్కి? ఒక వ్యక్తిని వినడానికి ఆసక్తి చూపేటట్టుగా ఏం చెప్తారు మీరు? నేను వినడానికి ఆసక్తిగా చెప్పేది నేను ఎక్కువగా ఫోన్ లోనే ఎక్కువ డీల్ చేస్తాను సార్. నా ప్రజెంటేషన్ అంతా ఎక్కువగా ఫోన్ లోనే. నేను అంటే నా నా నాకేదైతే స్టైల్ ఉందో నేనైతే ఎలా చెప్పగలను, ఎలా అయితే మోటివేట్ చేయగలను ఆ విధంగా నేను మోటివేట్ చేస్తాను. ఎంతసేపు సార్ ఫోన్లో? ఇప్పుడు మామూలుగా ఫిజికల్గా వెళ్తేనే తెలియదు, అవతల వ్యక్తి కొత్త వ్యక్తి, వారిని మీరు ఏం చెప్పి ఎట్లా కన్విన్స్ చేస్తారు? నేను చెప్పేది ఉన్నట్టు చెప్తాను సార్. కంపెనీ ఏంటి, కంపెనీ స్ట్రెంగ్త్ ఏంటి, ప్రోడక్ట్ ఏంటి, ప్లాన్ ఏంటి, మనం ఇంత ముందు వరకు మనం సక్సెస్ అవ్వని ప్లాన్లు ఏంటి,
ఉమ్, దీంట్లో ఎలా సక్సెస్ అవుతాం, ఈ ప్లాన్ ఏంటనేది నేను వివరంగా క్లుప్తంగా ఈ 3 పాయింట్లు ఏ అయితే మనకి ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీకి కావాల్సిన పిల్లర్ ఏదైతే ఉందో ఉమ్. మనకు సక్సెస్ అవడానికి ఆ పిల్లర్స్ ని నేను ఇంట్రొడ్యూస్ చేస్తాను. ఎంతసేపు పడుతుంది సార్ ఫోన్లో త్రూ ఫోన్? మినిమం ఒక 20 మినిట్స్, ఓ 20 30 మినిట్స్ మినిట్స్ లో చెప్తారు. ఉమ్, క్లోజ్ చేస్తాను. ఓకే. ఒక ప్రాస్పెక్ట్ మీరు చెప్పారు, అతను జాయిన్ కాలేదు. అతన్ని మీరు ఏ విధంగా ఎట్లా ఫాలోఅప్ చేస్తారు? ఇప్పుడు మీరు నిన్న మాట్లాడారు ఫోన్లో, అతను ఒక 3 మంత్స్ 4 మంత్స్ తర్వాత కూడా జాయిన్ కాలేదు. అటువంటి వ్యక్తిని ఏ విధంగా నోట్బుక్లో రాసుకుంటారా, తిరిగి ఫాలోఅప్ చేస్తారా? తిరిగి ఫాలో అప్ చేస్తాను సార్. ఒక ఉమ్, 2-3 టైమ్స్ 4 టైమ్స్ ఫాలో అప్ చేస్తాను. ఉమ్, తనకి ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే ఉమ్, అక్కడ టైం పెట్టను సార్. ఒక వ్యక్తికి దగ్గరికి వెళ్తాను. ఉమ్, రియలైజ్ అయ్యి అలాగా రీబ్యాక్ అయ్యి వాళ్ళే కాల్ చేసి ఐడియా వేసిన కూడా ఉన్నారు సార్. ఎస్ ఒక సార్. 1 year కో 2 years కి వచ్చిన వాళ్ళు తర్వాత కూడా ఉన్నారు. 1 year కి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓ, అంటే మీరు చెప్పిన 1 ఇయర్ తర్వాత మీ నంబర్ సేవ్లో ఉంటుంది, మీ జర్నీని చూస్తూ వాళ్ళు వస్తున్నారు. చూసి వచ్చిన వాళ్ళు. వెరీ గుడ్ సార్. అండ్ ఇందాకనే మీరు చెప్పారు, వాట్ పర్సంటేజ్ ఆఫ్ యువర్ బిజినెస్ ఈజ్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అనే దానికి మీరు స్పష్టంగా చెప్పారు. నాకు పరిచయాలు తక్కువ, 80% నాకు సోషల్ మీడియా అంటే ఆన్లైన్, ఓన్లీ 20% ఆఫ్లైన్ అనేది ఆల్రెడీ సమాధానం చెప్పారు. తర్వాత సార్, హౌ డు యూ రెస్పాండ్ వెన్ సంబడి సేస్ నో? అంటే ఒక వ్యక్తి మీరు ప్రజెంటేషన్ అంతా చెప్పిన తర్వాత నేను చేరను అని ముఖం మీద చెప్పినప్పుడు మీరు ఏ విధంగా రెస్పాండ్ అవుతారు? నేను కూల్ గానే రెస్పాండ్ అవుతాను సార్. అంటే ఆ, ఆయన అభిప్రాయాన్ని నేను గౌరవిస్తాను. ఓకే. ఆయన అభిప్రాయాన్ని నేను గౌరవిస్తాను. ఉమ్, ఎందుకంటే ఆయనకి నేను చెప్పింది అర్థం అవ్వకపోవచ్చు, లేదా ఇండస్ట్రీ మీద ఆయనకి నెగిటివ్ అభిప్రాయం ఉండొచ్చు, ఉమ్, లేదా ఈ ఈ సిస్టమ్ లో ఆయనకి చేయ మనసు ఉండకపోవచ్చు, చేయలేక. అంటే కొంతమందికి ప్రోడక్ట్ గురించి చెప్పడం, చేయటం, దీని ఫీల్డ్ వర్క్ వెళ్ళడం అంటే ఇష్టం లేకుండా ఉండొచ్చు. ఉమ్. అయితే వాళ్ళ అభిప్రాయాలు నేను గౌరవిస్తాను. ఆ, వాళ్ళతో నేను ఫ్రెండ్లీగానే దీన్ని క్లోజ్ చేసుకొని వస్తాను. ఆ, రమేష్ సార్, ఒకే రోజు ఒక 5-6 మంది మిమ్మల్ని వరుసగా రిజెక్ట్ చేశారు. పొద్దున్న లేచి ఫీల్డ్ వర్క్ వెళ్ళారు, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, ఫోర్త్, అట్లా 6 మంది రిజెక్ట్ చేశారు. ఏడో వారి దగ్గరికి మీరు వెళ్తారా? డెఫినెట్లీ. ఏం ఏం మోటివేట్ ఎందుకంటే చేస్తారు మీకు? 7 మంది ఆ రోజు ఈ టుడే ఇస్ ఎ బ్యాడ్ డే, ఈ రోజు నా టైం బాగాలేదు అని అనుకుంటారా? లేకపోతే ఏ విధంగా, ఎట్లా మీరు మిమ్మల్ని మీరు ఎట్లా మోటివేట్ చేసుకుని ఏడో వాడి దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది? ఎందుకంటే సార్, నేను ఈ సిస్టమ్ లో చూసింది ఏంటంటే, ఉమ్, మార్కెటింగ్ అంటేనే రిజెక్షన్స్ ఎక్కువ ఉంటాయి సార్. ఉమ్, ఈ ప్రపంచంలో మార్కెటింగ్ లీడర్ ఫేస్ చేసిన రిజెక్షన్స్ ఎవరు కూడా ఫేస్ చేయరు. ఉమ్. దీన్ని ఎవరైతే తట్టుకొని ముందుకెళ్తారో వాళ్ళే సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తారు అనేది నా అభిప్రాయం. ఎస్ సార్. రిజెక్షన్స్ అనేవి కంపల్సరీ మార్కెటింగ్ లీడర్ అనేవి సవాళ్ళుగా ఎదురవుతాయి. దాన్ని అధిగమించి ముందుకెళ్లాలనేది, దాన్ని మనం మైండ్ కి తీసుకోకుండా, ఆ రిజెక్షన్ మనం మైండ్ కి తీసుకోకుండా పాజిటివ్ ధోరణిలో ముందుకెళ్ళాల్సింది. గుడ్ అప్పుడే సార్. మనం ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళగలుగుతాం. మీకు ఎప్పుడైనా అనిపించిందా ఈ బిజినెస్ని మానేద్దాం అని అనిపించినా ఎందుకు కొనసాగుతా ఉన్నారు? ఒకానొక టైంలో అనిపించింది సార్, ఉమ్, మానేద్దాం అని అనిపించిన, ఉమ్, కానీ ముందుకెళ్ళడానికి కారణాలు ఏంటంటే, ఉమ్, నేను వేరే కంపెనీలో నేను చేసినప్పుడు ఉమ్, ఒక 2 కంపెనీలు నేను చేశాను. ఆ కంపెనీలో నాకు సరైన మెంటర్ లేదు. ఒక కంపెనీ అయితే ఆ, నేనే ఓన్ గా నడిపించుకోవడం జరిగింది. నాకు అర్థమైంది ఏంటంటే, ఏదైనా ఒక కంపెనీ, ఇది పిచ్చ కంపెనీ అయినా మంచి కంపెనీ అయినా ఏ కంపెనీ అయినా సరే, మెంటర్ అనేవాళ్ళు స్ట్రాంగ్ గా ఉండాలి. నడిపించే నాయకుడు పర్ఫెక్ట్ గా ఉండాలి. ఆయనకు కూడా ఒక విజన్ ఉండాలి. ఆ లాంగ్ దృష్టి ఉండాలి.
నేను అది చూసినప్పుడు ఏంటంటే నన్ను బ్యాక్ తీసుకురావడానికి నాకు బ్యాక్ తీసుకురావడానికి మెయిన్ కారణం ఏంటంటే మీ లీడర్షిప్ సార్. ఎందుకంటే నేను మీతో అసోసియేట్ అయ్యిందే మ్, మీ మీ వర్క్ ఆఫ్ స్టైల్ చూసి మీ ఇది చూసే నేను సోషల్ మీడియా ద్వారా మిమ్మల్ని అట్రాక్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే మీ వర్క్ ఆఫ్ స్టైల్ చూసి. ఎస్ సార్. అదే నన్ను వెనకలాగి. ఎందుకంటే వేరే కంపెనీలో నేను చూసిన ఏదైతే లీడర్షిప్ కి సంబంధించిన ఏదైతే ఉందో దాన్ని నన్ను బ్యాక్ తీసుకురావడానికి మెయిన్ కారణం. థ్యాంక్ యూ సార్. రైట్ సార్. ఇంకా లీడర్షిప్ విషయానికి వస్తే మీరు చాలా విషయాల్లో కూడా చూస్తాను, అందరికన్నా యాక్టివ్గా ఉంటారు, అందరికన్నా ఇనిషియేట్ తీసుకుంటారు. హౌ డు యూ ట్రైన్ అండ్ మోటివేట్ యువర్ టీమ్? నాకు తెలిసి నా తర్వాత టీటీపీ కండక్ట్ చేసింది కూడా మీరే. సో మీ టీంని చాలామంది ఒకప్పుడు చేయకూడదు అనే దీంతో ఉంటారు, డిప్రెషన్లో ఉంటారు, ఒక విధంగా చెప్పాలంటే డిసప్పాయింట్మెంట్ అయి ఉంటారు. అటువంటి వాళ్ళని మీరు ఎట్లా మోటివేట్ చేస్తారు? ఏ విధంగా మీ టీంని నడిపిస్తా ఉన్నారు? నా టీంకి ఎప్పుడు కూడా సార్ మోరల్ ఎథిక్స్ అనేవి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. ఎందుకంటే ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో నేను ఇంత ముందు చూసినప్పుడు నేను వేరే కంపెనీలో చూసిందే ఎథిక్స్ లేవని నేను బయటకు వచ్చేసాను. ఇప్పుడు నా ఫస్ట్ కంపెనీ ఎథిక్స్ లేవని నేను బయటకు వచ్చేసాను. బల్క్ పర్చేజ్లు ఇవన్నీ చేపించేవాడు. నాకు అయ్యింది నచ్చకే నేను ఒక ఆర్గానిక్ గా టీమ్ అనేది బిల్డ్ చేయాలి అనేది నా గోల్ అండి. నా ఫస్ట్ నుంచి కూడా ఆర్గానిక్ గా వెళ్ళాలి. ఏదో బల్క్ పర్చేజ్ చేసి ఆడిని నాశనం చేసి మనం ఎదగాలనే కాన్సెప్ట్ ఉంది. ఎప్పుడు కూడా మోరల్ ఎథిక్స్ అనేవి నా టీం కి అనేది నేర్పుతూ వచ్చాను. ఎథికల్ గా ఉండాలి, మనం లీడర్షిప్ లో మనం నిజాయితీగా ఉండాలి. ఒకవేళ మన సక్సెస్ అనేది కొంచెం లేట్ అయినా కూడా మన ఎథిక్స్ మన లీడర్షిప్ రేపొద్దున మనం ఉన్నత స్థాయికి తీసుకెళ్తాం లేట్ అయినా. ఎస్ సార్. అవి మా టీం కి నేను ఎప్పుడు కూడా మోరల్ గా నేను ఎథిక్స్ అనేవి నేర్పుకుంటూ వచ్చాను. వాళ్ళు కూడా నా మాట నమ్మి ప్లస్ కంపెనీని నమ్మి మీ డైరెక్షన్ లో మీ ఆధ్వర్యంలో ముందుకెళ్లాలని వాళ్ళకు కూడా అందరికీ మంచి ఒపీనియన్ ఉంది. వోల్టెన్ ఇంటర్నేషనల్ గురించి కానీ, వోల్టెన్ మేనేజ్మెంట్ గురించి కానీ, వోల్టెన్ యొక్క లీడర్షిప్ గురించి కానీ అందరికీ ఒక మంచి పాజిటివ్ ఒపీనియన్ తో ఉన్నారు సార్. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా టీం అనేది రెగ్యులర్ గా జర్నీ అనేది చేస్తా ఉన్నాం. రైట్ సార్. నెక్స్ట్ సార్, ఏ క్వాలిటీస్ ఉన్నటువంటి లీడర్ల కోసం మీరు ఎతుకుతారు? అంటే ఈ వ్యక్తిని తీసుకోవాలా బిజినెస్ లేకే అని అనిపించడానికి ఆ వ్యక్తిలో ఉండాల్సినటువంటి క్వాలిటీని ఏది, మీరు ఏం చూస్తారు? ఫ్యూచర్ లీడర్ అవుతాడు ఇతను తీసుకుంటే అని. సార్ ఏంటంటే ఇప్పుడు నేనే ఉన్నాను సార్ ఎగ్జాంపుల్. నేను నేను స్టార్టింగ్ వచ్చినప్పుడు ఎవరైతే నా లీడర్లు నేను తీసుకొచ్చిన లీడర్లు ఉన్నారో వాళ్ళు నన్ను బిలీవ్ చేయలేదు. ఈ రోజు వాళ్ళు సిస్టమ్ లో లేకుండా పోయారు నన్ను తీసుకొచ్చినారు. అయితే ఏంటంటే ఏ దేంట్లో ఎవరి లోపల ఎలా ఉంటది అనేది మనకి పైకి కనపడదు సార్. మనం ఎవరైతే చేస్తాడని మనం అనుకుంటామో ఇతని స్కిల్స్ ఉన్నాయి, ఇతనికి మంచి నాలెడ్జ్ ఉంది, ఇతను మంచి మాట్లాడగలుగుతాడు అని మనం ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు అనుకుంటాము, ఆ వ్యక్తే మనల్ని డిసప్పాయింట్ చేస్తాడు. అయితే నేనేంటంటే ఓవరాల్ గా నేను ఆ వేలో చూడండి సార్, నేను అందరికి చెప్పుకుంటూ వెళ్తాను. దీంట్లో లీడర్ అయ్యే క్వాలిటీ ఉన్న వాళ్ళు వాళ్ళే బయటపడతారు. ఆ డైమండ్ అనేది మనం ఏదైతే మనం ఇవ్వగలిగిన లీడర్షిప్ వాళ్ళకి ఇవ్వగలిగితే నేర్చుకునే తత్వం ఎవరికైతే ఉంటుందో వాళ్ళని నేను ఎక్కువగా బిల్డ్ చేస్తాను సార్. ఎందుకంటే లెర్నింగ్ ఇస్ లెర్నింగ్. నెట్వర్క్ మార్కెటింగ్ లో ఇక్కడ సిస్టమ్ నేర్చుకోవాలి సార్. నేర్చుకొని మనం ఏం చేయాలి, ఆ టైప్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళని నేను మాట్లాడేటప్పుడు నాకు కొంచెం అర్థమవుతుంది. వాళ్ళతో నేను ఎక్కువ అసోసియేట్ అయ్యి నేను ముందుకెళ్తా ఉంటాను. సో నేర్చుకునే మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళని ఎక్కువగా ప్రిపేర్ చేస్తారు. రైట్ సార్. సో మీ టీంలో ఇన్యాక్టివ్గా ఉన్నవాళ్ళు, ఎప్పుడో ఐడియా వేసాడు, కొద్ది రోజులు పనిచేశాడు, ఓ సిల్వరు, ఓ 50 సేల్స్ 100 సేల్స్ ఇచ్చాడు, ఆ తర్వాత మానేశాడు, అటువంటి వ్యక్తిని మీరు మళ్ళీ ఏ విధంగా రీస్టార్ట్ చేపిస్తారు? ఏం చెప్పి రీస్టార్ట్ చేపిస్తారు? వాళ్ళకి మనం ఏంటంటే ఎవరైతే
చేసి ఆగిపోయారో వాళ్ళని మనం ఏంటంటే సార్ కొంత ఆ, మన యొక్క సక్సెస్ ని వాళ్ళకి చెప్తాం సార్. ఎలా ముందుకు వెళ్తున్నాం ఏంటనేది సక్సెస్ గురించి చెప్తాము. ఎలా కంపెనీ గ్రోత్ అవుతుంది, రేపు రాబోయే రోజుల్లో ఈ కంపెనీ ఏమి మైలురాయిల్ని సాధించబోతోంది, ఏం మిస్ అవుతాను, మీరు దూరంగా ఉండటం వలన కంపెనీకి మీరు ఏం మిస్ అవుతాను, మీరు బయట నుండి ఏం సాధిస్తున్నారు అనేది, వాళ్ళు ఏం కోల్పోతున్నారు, దీంట్లో ఈ సిస్టమ్ లో లేకపోవడం వలన ఏం కోల్పోతున్నారో వాళ్ళకి వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తారు. ఎనీవే వాళ్ళు కన్విన్స్ అయ్యి వస్తే వెల్ అండ్ గుడ్, హ్యాపీ సార్. ఎస్ సార్, మీరు స్వయాన ఫస్ట్ నుంచి కూడా సొంతంగా జూమ్స్ చేసుకోవడం ఇవన్నీ ఉంటాయి. వారంలో ఎన్ని జూమ్స్ చేస్తూ ఉంటారు, ఎన్ని ఫాలో అప్ చేస్తూ ఉంటారు ఎగ్జిస్టింగ్ టీంని, ఉన్న టీంని? యాక్చువల్ గా ప్రజెంట్ జూమ్స్ అనేవి చాలా తక్కువ చేస్తున్నాం సార్. ఆ, ఫోన్ ఫాలో అంటే అప్? ఎక్కువగా మనకి మీరే కండక్ట్ చేస్తున్నారు కాబట్టి మీ మీదే ఎక్కువ వెళ్ళిపోతా ఉంది. ఎప్పుడన్నా అవసరమైనప్పుడు పర్సనల్ గా టీమ్ కి జూమ్ కావాలంటే పర్సనల్ గా చేస్తా ఉన్నాం. ఏదైనా ఒక లీడర్ పర్సనల్ గా చెప్పాలన్నా, లేకపోతే ఎవరికైనా టీమ్ కి పర్సనల్ గా చెప్పాలన్నా కూడా అవి అప్పుడప్పుడు జరుగుతా ఉన్నాయి. అవి అయితే ఆన్లైన్ అప్పుడప్పుడు జరుగుతుంది సార్, కంటిన్యూ జరగట్లేదు. కరెక్ట్ సార్. ప్రోడక్ట్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే, వాల్టన్ ప్రోడక్ట్లో ఏ ప్రోడక్ట్ని మీరు బాగా ఇష్టపడతారు, ఎందుకు? నేను ఇష్టపడేది విఆర్ ఫోర్ సార్. ఎక్కువగా ఇష్టపడేది, ఎక్కువగా నేను బిజినెస్ మీద ఫోకస్ పెట్టేది కూడా విఆర్ ఫోర్. విఆర్ ఫోర్ అనేది నేను చూసిన ఈ 2.5 సంవత్సరాల జర్నీలో నాకు చాలా సంతృప్తినిచ్చింది ప్రోడక్ట్. ఎందుకంటే నేను చాలా టెస్ట్ మనీలు ఆ ప్రోడక్ట్ ద్వారా ఒక క్రానిక్ టెస్ట్ మనీలు తీసుకురావడం జరిగింది. నేను కొన్ని డాక్టర్లు చేయలేనివి కూడా విఆర్ ఫోర్తో రోజు అద్భుతాలు మా టీం ద్వారా జరిగినాయి. స్వయంగా నేను ఆ ప్రోడక్ట్ ఎక్స్పీరియన్స్ చూశాను సార్. మా ఇంట్లో చూశాను, బయట టీం ద్వారా నేను ఇచ్చిన దాని ద్వారా చూడడం జరిగింది. బెస్ట్ గా నన్ను ఆకట్టుకుంది ఏంటంటే, ఫస్ట్ ఈ వోల్టన్ ఇంటర్నేషనల్ కంపెనీకి స్టార్టింగ్ లో ప్రెగ్నెన్సీ టెస్ట్ మనీ తీసుకురావడం జరిగింది. 15 సంవత్సరాల ఆవిడకి ట్యూబ్ కూడా లేదు కదా, ఒక ట్యూబ్ లేదు, గాల్ బ్లాడర్ స్టోన్స్ తీశారు. ప్లస్ ఆవిడకి డాక్టర్లు ఇంకా పిల్లలు పుట్టరు అని డిసైడ్ చేస్తారు. ఆ టెస్ట్ మనీ నన్ను బాగా ఆకట్టుకుంది స్టార్టింగ్ లో. స్టార్టింగ్ లో అది బాగా నన్ను ఇన్స్పైర్ చేసింది. ప్రోడక్ట్ ఇంత అద్భుతాలు చేస్తా అని చెప్పి అప్పుడు నేను బాగా నా మైండ్ లోకి విఆర్ ఫోర్ అనేది వెళ్ళిపోవడం జరిగింది. దాని తర్వాత బ్రెయిన్ ట్యూమర్ కూడా తగ్గించింది ఫస్ట్ టెస్ట్ మనీ నర్సరాపేట నుంచి. నేనే డైరెక్ట్ గా ఆ బ్రెయిన్ ట్యూమర్ గాని ఇట్లాగా ఏంటంటే నన్ను బాగా ప్రోడక్ట్ ఇన్స్పైర్ చేసింది. అంటే కొన్ని అలోపతిలో సర్జరీలు చేయటం, తీసేసేయటం, ఈ కాన్సెప్ట్లే ఉంటాయి. వాటిని కూడా రెక్టిఫై చేసి ఆరోగ్యాన్ని ఇవ్వగలుగుతుంది ఈ ప్రోడక్ట్ అనేది నాకు మైండ్ లోకి స్టార్టింగ్ లో ఆ టెస్ట్ మనీలు రావటం నాకు బలంగా విఆర్ ఫోర్ అనేది వెళ్ళిపోయింది సార్. నాకు వాట్ అబౌట్ విప్రోటెన్ సార్? విప్రోటెన్ మీద మీ అభిప్రాయం సార్? విప్రోటెన్ కూడా చాలా హైలైట్ ప్రోడక్ట్ సార్. కాకపోతే ఏంటంటే దాన్ని రెగ్యులర్ మానిటైజర్ చేయాలి. ఎవరికైతే మనం ప్రోడక్ట్ ఇస్తా ఉన్నామో విత్ ఇన్ 1 వీక్ ఒకసారి మానిటైజర్ చేయాలి. లేకపోతే ఏమవుతుందంటే దాన్ని వాళ్ళు రాంగ్ గా వాడే విధానం ఉంటది. దానివల్ల కొన్ని నెగిటివ్ ఇది కూడా వస్తుంది. వాళ్ళు సరిగ్గా వాడకపోవడం కానీ, లేకపోతే వాళ్ళు ఎందుకంటే మనం దగ్గర ఉన్నాం, చూడం ఆ ప్రోడక్ట్ ఎలా వాడుతున్నారు ఏంటనేది, ఏం తింటున్నారు ఏంటనేది, ఏం తీసుకుంటున్నారు ఏంటనేది కంపల్సరీ గైడ్ చేయాల్సిన ప్రోడక్ట్ సార్. ఫుడ్ డైట్ ని కంపల్సరీ మనం ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేస్తూ వెళ్తే 100% సక్సెస్ అనేది వస్తుంది. మీరు విసిటీతో కూడా అద్భుతాలు చేశారు. విసిటీ మీద మీ అభిప్రాయం? విసిటీ
ఈ మధ్య కాలంలో చాలా ఫేవరెట్ ప్రోడక్ట్ మా టీంలో ఉమ్, ఏకంగా దాన్ని కిట్ల రూపంలోనే పెట్టేస్తాం వీసీటీ. ఓ కిట్లే తీసుకుని ఉమ్, దాన్ని సేల్ చేసే ఇదికి వచ్చారు. ఎందుకని? చాలా మంచి ప్రోడక్ట్ సార్. ఉమ్, ఎందుకంటే అది తాగంగానే మనకి చెప్పే ఫీడ్బ్యాక్ ఏంటంటే ఉమ్, ఎనర్జీ లెవెల్స్ చాలా బాగుంటాయి అని చెప్పి చెప్తాము. ఉమ్, ఇమ్యూనిటీ స్ట్రెంత్ విషయంలో కానీ ఫ్రీగా ఉంటుంది. అది తాగినప్పుడు మైండ్ రిలాక్స్ ఇస్తుంది. ఉమ్, చక్కగా ఏమన్నా కొంచెం మైగ్రేన్ లాంటి అలాగే తలనొప్పి లాంటిది ఏమన్నా వచ్చినా గబుక్కున టీ తాగితే ఉమ్, చక్కగా వాళ్ళకి మైండ్ ఫ్రీ అయిపోతుంది. ఆ మైగ్రేన్ అనేది తలనొప్పి అనేది తగ్గిపోతాం. ఓకే. చాలా ఫీడ్బ్యాక్స్, చిన్న ఉమ్, చిన్న ఫీడ్బ్యాక్స్ అనేవి విసిటీ మీద వచ్చినాయి సార్. మంచి ఫలితాలు అయితే ఉమ్, విసిటీ మాత్రం చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తాం. ఓకే సార్. సార్ మరొకటి, టెస్టిమోనియల్స్ అనేవి మీ బిజినెస్ని బిల్డ్ చేయడానికి ఉపయోగపడ్డాయని మీరు భావిస్తున్నారా? టెస్టిమోనీస్ మన 100% సార్. ఉమ్, టెస్ట్ మనీలు ఒక కంపెనీ గ్రోత్ అవడానికి హెల్త్ సెక్టర్ లో ఉమ్, టెస్ట్ మనీలే చాలా ఇంపార్టెంట్. ఉమ్. ఎప్పుడైనా ఎందుకంటే ఈ రిజల్ట్స్, సారీ టు ఇంటరప్ట్ యూ, ఈ ఫలితాలు చూసినప్పుడు జనం నమ్మే విధంగా ఉంటాయా కొన్నింటిని? కొన్ని ఈ మధ్య కొంచెం ఆ ఇబ్బందికరంగా కొద్దిగా ఉంటుంది కొన్ని టెస్ట్ మనీలు. ఎందుకంటే కొందరిలో వాడి మెటబాలిజం బట్టి 10 రోజులకి రిజల్ట్ వచ్చిన వాళ్ళు ఆ ఉన్నారు. 10 రోజులకు రావటం, 10 రోజులు టెస్ట్ మనీల వల్ల కొంచెం ఇబ్బంది జరుగుతుంది సార్. అది 5 రోజులు టెస్ట్ మనీలు, 10 రోజులు టెస్ట్ మనీల ద్వారా ఇబ్బంది అయితే జరుగుతుంది. బిలీవ్ చేయట్లేదు. ఈ మధ్య రీసెంట్ గా విజయనగరం నుంచి నా ఇంటికే వచ్చి దాని మీద క్లాసే పీకాడు ఒక ఆయన, పెద్ద ఆయన. ఉమ్, క్లాసే పీకాడు. ఏంటి ఆ టెస్ట్ మనీలు? 10 రోజుల్లో కిడ్నీ రాళ్ళు కరిగిపోవడం ఉమ్. ఆ, అని అని కరిగిన సందర్భాలు ఉన్నాయి కదా. అంటే మనం చెప్పే విధానం కూడా ఒకటి ఉంటుంది సార్. ఎందుకంటే ఉమ్, అంటే రాయి ఒకటి యూరిన్ ద్వారా బయటకు వచ్చేసింది అని చెప్పడంలో ఒక విధంగా ఉంటుంది. ఉమ్, 10 రోజుల్లో మొత్తం రాళ్లే కరిగిపోయినాయి అని చెప్పడానికి ఇంకో యా, విధంగా ఉంటుంది. అంటే నమ్మశక్యంగా కొన్ని టెస్ట్ మనీలు ఈ మధ్య కాలంలో వినపడతా ఉన్నాయి. దానివల్ల కొంచెం ఇబ్బంది అవుతా ఉంది. అది మాత్రం వాస్తవం సార్. ఎందుకంటే మనం ఇంతకుముందు ఎప్పుడు టెస్ట్ మనీలు చెప్పినా కూడా 3 నెలలు, 6 నెలలు లేదా 2 నెలలు, మినిమం 45 డేస్ తర్వాతే మనం టెస్ట్ మనీస్ అనేవి ఉండేవి. అయితే ఉమ్. ఈ మధ్య కాలం కొంచెం 5 రోజులు, 10 రోజులు అవటం వలన కొంచెం ఫీడ్బ్యాక్ అనేది కొంచెం చాలా ఇబ్బందికరంగా ఉంది. అది మీతో పంచుకోవాలనుకున్నా కానీ ఇట్లా పంచుకోవడం ఉమ్. ఏం కాదు. అదేం లేదు, పొరపాటు ఏం లేదు సార్. మీరు చెప్పింది వాస్తవమే. కాకపోతే వాళ్ళకి యూరిన్ ద్వారా వచ్చిందనే క్లారిటీ ఇవ్వకుండా కరిగిపోయిందని చెప్పడం అనేది ఇది ఉంటుంది. సో పేషెంట్కి ఇవన్నీ అవగాహన లేదు కాబట్టి తనకి ఏది వచ్చిందో అది మాట్లాడతాడు. నో ఇష్యూ సార్. ఇప్పుడు డయాబెటీస్ విషయంలో కూడా 10 రోజుల్లో రిజల్ట్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. అది మీ టీం కింద వస్తుంది అనుకుంటా. ఖమ్మంలో పెట్టి చెప్తే వి గాట్ షాక్డ్. తాడేంటంటే మైటోకాండ్రియా డిస్ఫంక్షన్ అయిందన్నమాట. ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన కేసులో కూడా ఒక ట్యూబ్ తీసేసినటువంటి లేడీకి 2 నెలలకు ఒకసారి ప్రెగ్నెన్సీ వస్తుంది. ఛాన్స్ అనేది 2 months వన్సే ఛాన్స్ ఉంటుంది. అటువంటి రేర్ కేసులో కూడా అయ్యింది. నమ్మడం అంటే నమ్మాల్సిందే. జరిగింది కాబట్టి నమ్మాలి. ఇంకోటి సార్, మరి మీరేం నమ్ముతారు? ఒక వ్యక్తి సక్సెస్ అవ్వాలి అంటే డైలీ ఉండాల్సిన 3 అలవాట్లు ఏంటి? ఒక వ్యక్తి సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ గా టీమ్ కి అందుబాటులో ఉండాలి. ఉమ్, టీమ్ రెస్పాండ్ అవ్వాలి. రెండోది, మనం ఎవ్రీడే ఫీల్డ్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి సార్. మూడోది, మన ప్రయత్నం అనేది రెగ్యులర్ గా జరగాలి. అంటే మన ప్రయత్నం చేయకపోతే ఏది మనం సాధించాలి. ఉమ్. ఈ 3 ఉండాలనేది నేను మినిమం 3 క్వాలిటీస్ అనేవి టాప్ క్వాలిటీస్ గా నేను ఈ 3 చెప్తాను సార్. మీరు బుక్స్ చదువుతుంటారా? బుక్స్ కానీ వీడియోస్ కానీ మెంటర్స్, ఇవి మీ మీద మీ జీవితంలో ప్రభావితం చేసినటువంటి పుస్తకాలు కావచ్చు, వీడియోలు కావచ్చు, మెంటర్స్ కావచ్చు, ఏమున్నాయి?
ఫలానా అని నేను చెప్పలేను కానీ సార్. ఎందుకంటే నాకు బుక్స్ చదివే అలవాటు చాలా తక్కువ. ఉమ్, నేను ఎక్కువ వీడియోస్ చూస్తూ ఉంటాను. ఉమ్, లీడర్షిప్ వీడియోస్, తర్వాత ఆ, ఎవరైతే లీడర్షిప్ ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటారో వాళ్ళ మోటివేషన్ సంబంధించి కొన్ని వీడియోస్ అలాంటివి చూస్తూ ఉంటాను. ఎందుకంటే మనం కొన్ని చెప్పాలన్నా చేయాలన్నా ఇన్ఫర్మేషన్ అనేది ఉమ్. కొంత వీడియోల ద్వారా, కొంత నేను ఎక్కువగా ఫోన్ ద్వారానే నేను కలెక్ట్ చేసుకుంటాను సార్ ఓకే. సమాచారం. ఓకే సార్. మీ టైం, మీ ఫ్యామిలీకి, మీ వర్క్ బ్యాలెన్స్ని ఎలా చేస్తా ఉన్నారు? వర్క్ బ్యాలెన్స్ అనేది ఏం లేదు సార్. మా మిస్సెస్ కూడా నన్ను ఏమి ఇబ్బంది పెట్టదు. ఉమ్, ఆ, నేను నా టైం నాకు ఇచ్చేస్తుంది, నన్నేమి ఇబ్బంది పెట్టదు. ఆ, నాకు ఇంట్లో నుంచి ఇబ్బంది లేదు సార్. ఓకే. సో మీరు ఎన్ని రోజులు బయట వెళ్ళినా ఇబ్బంది లేదు. ఇబ్బంది లేదు. ఓకే. ఏ అచీవ్మెంట్స్ వాల్టన్లో మిమ్మల్ని గర్వంగా ఫీల్ అయ్యేటట్టు చేసాయి? రీసెంట్ గా థర్డ్ యానివర్సరీలో నేను ప్రెసిడెంటల్ అవార్డు తీసుకోవడం అనేది ఉమ్, నాకు చాలా ఇన్స్పైర్ చేసింది. ఎందుకంటే నేను ఒక ఇంటర్నేషనల్ కంపెనీ, అందులో ఇండియాలో టాప్ 3 లెవెల్లో పర్ఫార్మెన్స్ అనేది నాకు చాలా ఇన్స్పైర్ చేస్తుంది సార్ ఆ విషయంలో. ఎందుకంటే నేను ఎప్పుడు నేను ఊహించలేదు ఆ సిచ్యువేషన్. ఓకే. నాకు అది ఒక కలలాగా జరిగిందని. డెఫినెట్లీ మళ్ళీ మీరు బౌన్స్ అవుతారు, మంచిగా అదే విధంగా ముందుకెళ్తారు సార్. నెక్స్ట్, వాల్టన్ మీ లైఫ్లో ఫైనాన్షియల్గా కానీ మీ లైఫ్ స్టైల్లో కానీ మార్పులు తెచ్చిందని మీరు భావిస్తా ఉన్నారా? డెఫినెట్లీ మార్పులు తెచ్చింది సార్. ఎందుకంటే వరల్డ్ 10 కి ముందు నా జీవితం వేరు, వరల్డ్ 10 కి వచ్చిన తర్వాత నా జీవితం. వరల్డ్ 10 కి ఆ విషయంలో ఏదైతే కంపెనీ ఒక స్లోగన్ పెడతారు, ట్రాన్స్ఫార్మింగ్ లైఫ్స్ గ్లోబల్ అని, నా జీవితం గ్లోబల్ గా లీడర్లు కూడా గుర్తుపట్టే స్థాయికి నన్ను నేను ఆ, నా పర్ఫార్మెన్స్ ఆ విధంగా నన్ను వరల్డ్ 10 ఇంటర్నేషనల్ కంపెనీ తీసుకెళ్ళింది. ఎందుకంటే రీసెంట్ గా నాకు మలేషియాలో ఎదురైన అనుభవం. ఉమ్, అక్కడ లీడర్స్ వచ్చి ఆ, నేను నేను ఊహించలేదు. ఉమ్, డైరెక్ట్ గా నా దగ్గరకు వచ్చి ఫోటోలు దిగారు. ఉమ్, ఏంటి, ఆ, వాళ్ళకి నేను ఎవరో తెలియదు, ఏంటో తెలియదు, డైరెక్ట్ గా వచ్చి ఫోటోలు దిగితే నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక లీడర్ ని గుర్తుపడుతున్నారు, వచ్చి ఫోటోలు దిగుతున్నారంటే చాలా హ్యాపీ అనిపించింది. మీరు ఫైనాన్షియల్గా ఏమేమి సాధించారు సార్? ఒక ఇల్లు తీసుకు. ఫైనాన్షియల్ గా నేను ఇంత ముందు నాకు ఒక సెంటు స్థలం కూడా లేదు సార్. ఉమ్, వరల్డ్ ఇంటర్నేషనల్ కంపెనీ నాకు ఒక స్థిర నివాసం అనేది ఏర్పరిచింది. ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ విజయవాడలో విత్ ఇన్ హైవేకి పక్కన ఉమ్, తీసుకోవడం జరిగింది. గుడ్ సార్. మన విజయవాడలో రామవరపాడు అంటారు. ఉమ్, వైజాగ్ హైవే, అది ఏలూరు వైజాగ్ వెళ్తుంది. హైవేకి 100 ఫీట్ దూరంలోనే, ఉమ్, విత్ ఇన్ వాకింగ్ డిస్టెన్స్ లోనే, అంటే మనకి ఆ, అన్ని కన్వీనియంట్ ఉంటుంది. యా, ఆటో కన్వీనియంట్, బస్ కన్వీనియంట్ అన్ని, మా ఇంట్లో నుంచి బయటకు వెళ్తే అన్ని ఉంటాయి. యా. అంత దగ్గరగా నాకు ఒక మంచి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ దొరికింది. ఎవరైనా రావడానికైనా వెళ్ళటానికైనా మంచి ఇదిగా ఉందని తీసుకోవడం జరిగింది. ఒక మంచి స్థిర నివాసం నాకు వరల్డ్ ఇంటర్నేషనల్ కంపెనీ ఇవ్వడం జరిగింది. ఫైనాన్షియల్ గా కూడా నాకు మంచి హెల్ప్ చేసింది కంపెనీ. దాంతో పాటు కార్ కూడా ఈ కంపెనీ ద్వారా తీసుకోవడం, అండ్ ఈ కంపెనీకి వచ్చిన తర్వాత కారు కూడా తీసుకునే ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది నాకు రావడం జరిగింది. ఎక్సలెంట్ సార్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ అండ్ యూ. చాలా మంది కూడా మీకు కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాను. తర్వాత థ్యాంక్ యూ. మీరు ఇచ్చే సలహా, బిగ్గెస్ట్ మైల్ స్టోన్ ఆల్రెడీ మీరు చెప్పారు, మీరు ప్రెసిడెన్షియల్ అవార్డు తీసుకోవడం అనేది. హౌ డిడ్ యూ అచీవ్ ఇట్? ఎట్లా, ఏ రకంగా మీరు ఆ స్థాయికి ఎదిగారు?
ఆ స్థాయికి రావడానికి ముఖ్య కారణం సార్, నేను ముందు చెప్పాను ఏంటంటే, ఏదైనా ఒక కంపెనీలో వెళ్ళాలంటే మెంటర్, లీడర్, మంచి వ్యక్తి ఉండాలి సార్. ఎందుకంటే ఆ వ్యక్తి కరెక్ట్ గా లేకపోతే ఎలాంటి కంపెనీ అయినా సరే ఇదైపోతాడు. ఒక లీడరు, ఒక సామాన్య లీడరు ఒక పెద్ద లీడర్ గా తయారవ్వాలంటే పై లీడర్స్ బట్టే ఉంటుంది సార్. ఆ విషయంలో ఏంటంటే మీకు నేను ఆ, చాలా కృతజ్ఞత చెప్పాలి. ఎందుకంటే వోల్టెన్ ఇంటర్నేషనల్ కంపెనీని పరిచయం చేయడం, ఈ కంపెనీలో ఈ స్థాయికి రావడానికి మీ గైడెన్స్ కానీ, మీ సపోర్ట్ కానీ, మీరు ఏదైతే మీరు మా మా టీంకి కానీ మాకు కానీ ఏ విధంగా గైడ్ చేస్తూ వచ్చారో అది ఎక్సలెంట్ గా ఉపయోగపడుతుంది. అంటే మాకై మేము ఈ రోజు ఈ స్థాయికి రాలేదు సార్. ఏదైనా లీడర్ ద్వారానే వస్తుంది. లేదు, మీరు ఒక లీడరు కష్టపడండి. ఒక అందరికన్నా నాకున్న లేదు లీడర్లలో సార్, మీరు మేము బాగా మేము కష్టపడే కష్టపడింది మనుషులు. తక్కువ. ఏంటంటే ఒక లీడర్ ఏంటంటే ఆ లీడర్ కున్న క్వాలిటీస్ ని డూప్లికేషన్ చేస్తే ఆ లీడర్ ఎదగలుగుతాడు. అది మాకు ఆ ఫ్రీడమ్ మాకు ఇచ్చారు. మీ దగ్గర ఉన్న లీడర్షిప్ స్కిల్స్ కానీ అవి కానీ మాకందరికి నేర్పుతాం. అది లేకపోతే సాధ్యం కాదు సార్. ఏదైనా ఒక లీడర్ స్వార్థం చూసుకున్నాడు అనుకోండి, అదేమవుతుందంటే టీం కొలాప్స్ అయిపోతుంది. మీ దగ్గర చూసిన నైతిక విలువలు కానీ, ఎథిక్స్ కానీ, లీడర్స్ ని తయారు చేసే విధానం కానీ, ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్ గా మాకు ఆ బాటలు వేసినాయి సార్. సరే, ఎందుకంటే ఒకప్పుడు నేను లేను, అంత లీడర్షిప్ క్వాలిటీస్ లేవు. ఈరోజు వోల్టెన్ ఇంటర్నేషనల్ కంపెనీకి వచ్చిన తర్వాతే నేను ఓన్ గా మీటింగ్ చేసుకోవడానికి కానీ, ఓన్ గా వెళ్ళటానికి మెయిన్ కారణం ఏంటంటే మెయిన్ పిల్లర్ మీరే సార్. మీరు లేకపోతే మా సక్సెస్ అనేది లేదు. వోల్టెన్ అది మాత్రం 100% అనేది చెప్తాను సార్. థ్యాంక్ యూ బ్రదర్. అండ్ మీరు కొత్తగా వచ్చేటటువంటి ఒక ఏజెంట్కి ఈ రోజే వాల్టన్లో జాయిన్ అయినాడు, అతనికి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఏం చేయమంటారు సక్సెస్ అవ్వాలంటే ఇక్కడ? సక్సెస్ అవ్వాలంటే కంటిన్యూగా ప్రయత్నాన్ని మినిమం ఒక 2-3 ఇయర్స్ అనేది ఆ కంపెనీలో ప్రయత్నం అనేది చేయాలి సార్. అది కూడా కంటిన్యూగా ప్రయత్నం చేయాలి. ఓకే. ఏదో ఒక 2 రోజులు చేసి మళ్ళీ ఎప్పుడో ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ చేస్తాను, లేకపోతే ఇంకొక నెల రోజుల తర్వాత ట్రై చేస్తాను, ఇలా కాకుండా కంటిన్యూగా ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. అది ఒక 3 ఇయర్స్ ఉండాలి. ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ వాళ్ళ బేస్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. 1.5 ఇయర్ దాని తర్వాత వాళ్ళ ఫలాలు అనేవి చూస్తూ ఉంటారు. నేను ఎక్కువగా ఒక 3 ఇయర్స్ జర్నీ అనేది కొత్త లీడర్ కి నేను చెప్తాను సార్. అది కూడా ప్రయత్నం అనేది కంటిన్యూగా ప్రయత్నం చేయాలి. దానికి ఏ విధంగా సపోర్ట్ కావాలి ఏంటి అనేది వాళ్ళకి మనం చెప్తాం సార్. యా సార్, ఒక కొత్త ఏజెంట్, అతనికి ఎక్స్పీరియన్స్ లేదు, ఎట్లా స్టార్ట్ చేస్తే బాగుంటుంది? రిటైల్ చేయమంటారా, లేకపోతే లీడర్లు ఎత్తుక్కోమంటారా? అంటే మీ మీ ఆలోచన ఏ విధంగా? తను జీరో, ఏ అనుభవం లేదు, నెట్వర్క్ అనుభవమే లేదు ఆయనకి, వచ్చాడు, అతనికి మీరు ఏం చెప్తారు? ఎట్లా స్టార్ట్ చేయమంటారు బిజినెస్ని? వాళ్ళకి మనం చెప్పేది ఫస్ట్ రిటైల్ చెప్తాం సార్. ఉమ్, ఎందుకంటే ఒక లీడర్, న్యూ లీడర్ నిలబడాలంటే ఇన్స్టెంట్ గా ఇన్కమ్ కావాలి. ఉమ్, ఫస్ట్ వాళ్ళకి రిటైల్ గురించి చెప్తాం. ఉమ్. ఒక్క నిమిషం సార్, ఇది ఛార్జింగ్ పెడతాను సార్. పెట్టండి పెట్టండి పెట్టండి, పర్వాలేదు. 1 minute. వి విల్ వెయిట్. సో రమేష్ గారు గురించి మనం చెప్పాలంటే, నాకు మొట్టమొదట వచ్చినటువంటి వ్యక్తి ఇతను. ఎట్లా అంటే మొత్తం సోషల్ మీడియాని పట్టుకొని అద్భుతంగా చేశారు. ఎంత ఫాస్ట్ అంటే నాకున్న టీంలో అతిపెద్ద టీం రమేష్దే. ఓకేనా రమేష్ గారు? ఓకే సార్. ప్లీజ్. ఎవరైనా కొత్త వ్యక్తి నిలబడాలంటే ఫస్ట్ రిటైల్ కంపల్సరీ చెప్తాం సార్. నిలబడిన తర్వాత ఆయన కొద్దిగా ఇన్కమ్ చూపించిన తర్వాత మెల్లిగా ఆయనకి టీమ్ అనేది ఒక ప్యాసివ్ ఇన్కమ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, టీమ్ ఇంపార్టెన్స్ అనేది నెక్స్ట్ మనం వాళ్ళకి చెప్తాం. ఫస్ట్ వాళ్ళకి 4 డబ్బులు వచ్చేటట్టు చేస్తారు ఫస్ట్. Yeah.
ఆ కొద్ది తర్వాత ఈ లోపు ప్రోడక్ట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, అతనే బిజినెస్ చేస్తాడండి. బిజినెస్ చేసుకునే అవకాశం. రైట్ సార్. ఏ మిస్టేక్ ఒక కొత్త ఏజెంట్ చేయకూడదని మీరు నమ్ముతారు? ఏది చేయకూడదని మీరు చెప్తారు? ఎనీ ఏజెంట్. మిస్టేక్ అనేవి ఏంటంటే సార్, ఆ, ఆ, మనకి మెయిన్ గా ఏంటంటే దీంట్లో ప్రస్తుతం మన కంపెనీలో ఏంటంటే ముందు ఏంటంటే ఎథిక్స్ ఉండాలి, నిజాయితీ ఉండాలి. ఎందుకంటే మన కింద ఎవరో ఒకళ్ళు పేషెంట్లు డబ్బులు వేస్తారు, ఆ డబ్బులు వాడేసుకొని వాళ్ళకి ప్రోడక్ట్ ఇవ్వకుండా దాని మైనస్. అంటే నేను కొన్ని ఎగ్జాంపుల్ కొన్ని చూశాను కాబట్టి ఎస్ ఎస్ ఆ విషయంలో ఏంటంటే ఫస్ట్ గా మనం ఎథిక్స్ అనేది కంపల్సరీ ఉండాలి. లీడర్ నిజాయితీ ఉండాలి. చిన్న మిస్టేక్ మన జీవితాన్ని నాశనం చేయాలి. ముందైతే ఎథిక్స్ నేర్పుతాం సార్. లీడర్ ఎథిక్స్ అనేది, క్వాలిటీస్ అనేవి కంపల్సరీ ఉండాలి. కష్టమైనా నష్టమైనా సరే, మనకి ఎన్ని కష్టాలు ఉన్నా మన బిజినెస్ లో ఎప్పుడు కూడా మనం పర్ఫెక్ట్ గా ఉండాలి, కరెక్ట్ గా ఉండాలి, నిజాయితీగా ఉండాలి. అది కంపల్సరీ నేర్పుతాం. అదే ఆ విషయంలో మీరు చాలా కఠినంగా ఉంటారు. నేను కూడా చూశాను కొన్ని సందర్భాల్లో నాకన్నా కఠినంగా స్ట్రిక్ట్గా ఉంటారు. నేను ఎప్పుడో కోపం వస్తేనే మాట్లాడేస్తాను, కానీ మీరు మీ టీం విషయంలో నిర్మోమాటంగా ఎలా చెప్పగలుగుతారు మీరు? ఇది ఇట్లా చేయడం ఇది కరెక్ట్ కాదండి అని మీరు ఒక లీడర్ని అన్ని సందర్భాలు కూడా ఉన్నాయి. అట్లా ఎట్లా అనిపిస్తుంది? వీళ్ళు హర్ట్ అయ్యి వెళ్ళిపోతారని అనుకోరా మీరు? సార్ హర్ట్ అయ్యి వెళ్ళిపోయినా పర్వాలేదు సార్, ఎథిక్స్ లేని వాళ్ళు. నా విషయంలో ఎథిక్స్ లేని వాళ్ళు రేపొద్దున ఇంకొకరిని చెరిపేస్తారు. దానివల్ల మనకు నష్టమే తప్పితే లాభం అనేది. వాళ్ళు హర్ట్ అయినా ఏదైనా సరే నేను ఉన్నది చెప్పాలనుకున్నది చెప్పేస్తాను. ఎందుకంటే అతను మార్చుకున్నాడు అనుకోండి, ఓకే. మార్చుకోలేదనుకోండి, రేపొద్దున మనకి అదే కంటిన్యూ చేశాడంటే రేపొద్దున మన టీం కి మనం ఇప్పుడు అతను చేసిన తప్పుకి ఎవరిని అడుగుతారు సార్? సీనియర్ నడు సీనియర్ దగ్గరికి ఆ పంచాయతీలు వస్తాయి. మళ్ళీ వాటిని మనం ఇచ్చేయాలి. ఆదిలోనే దాన్ని కట్ చేస్తాం అనుకోండి, మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎందుకంటే అలా కట్ చేశాను కొన్ని కాబట్టే నాకు టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ముందుకెళ్తాం సార్. ఆ విషయంలో నీకు 100కు 100% మార్కులు వేయచ్చు. నేనన్నా కొంచెం మోమాట పడతానేమో, కానీ మీరు మోమాట పడకుండా దాన్ని కట్ చేస్తారు. ఎక్సలెంట్ సార్. నెక్స్ట్, మీరు ఎవరైనా మంచి ఫలితాలు పొందాలి, వాల్టన్లో సక్సెస్ కావాలంటే ఎన్ని రోజులు ఈ సిస్టంతో కనెక్ట్ అయి ఉంటే సక్సెస్ అవుతారని మీరు భావిస్తారు? మేము బయట కంపెనీలో అయితే ఒక 5 సంవత్సరాలు చెప్పేవాళ్ళం. వాల్టన్ విత్ ఇన్ 2-3 years చాలు సార్ సక్సెస్ రావాలి. అతను ఇంకా మంచి వర్క్ చేసుకున్నట్టు 1 year లో సక్సెస్ అవ్వచ్చు వాల్టన్ ఇంటర్నేషనల్. ఆ సత్తా, కెపాసిటీ మనకి వాల్టన్ ఇంటర్నేషనల్ కంపెనీ ద్వారా ప్లాన్ లో ఆ దమ్ము ఉంది. ఈజీగా వాల్టన్ కంపెనీ ద్వారా సక్సెస్ అవ్వచ్చు అనేది నేనైతే నమ్ముతాను సార్. బయట అయితే మనం వేరే కంపెనీలు అయితే మినిమం 5 సంవత్సరాలు అనేది చెప్పాము. మంచిగా స్పీడ్ గా వర్క్ చేసుకున్న వాళ్ళు 1 year లో సక్సెస్ అవుతారు. కొంచెం స్లోగా వర్క్ చేసుకున్న 2 years, ఇప్పుడు 3 years ఎనఫ్. మీరు చేసిన పొరపాటు ఏంటి వాల్టన్లో? ఏ పొరపాటు ఇట్లా చేసి ఉండకూడదు, అరే సార్ చెప్పినా నేను ఈ పొరపాటు చేశానే, దీనివల్ల నా ర్యాంకింగ్ సిస్టంలో దెబ్బతిన్నాను అని ఎప్పుడైనా రిగ్రెట్ అయిన సందర్భాలు ఉన్నాయా? ఎందుకు? పొరపాట్లు అనేవి సహజంగా జరుగుతూ ఉంటాయి సార్, కొన్ని తెలిసి కొన్ని తెలియక. నేను అంటున్నది ట్రైప్యాడ్ విషయం. ట్రైప్యాడ్ విషయంలో దాన్ని చేయడం వల్ల నువ్వు పడ్డ ఇది అందరికి తెలియాలనేది నా ఉద్దేశం. ట్రైప్యాడ్ అనేది ఫస్ట్ నాకు ఆర్థికంగా నాకు సహకరించకపోవటం, ఇబ్బందిగా అవటం, ప్లస్ నేను 4 లెగ్గులు చేయాలి, ఇంత కష్టం. ఎందుకంటే సార్ నేను అంత ముందు 2 legs ప్లాన్ చేశాను. అక్కడ 1 లెగ్ చేయడానికి కింద మీద పడేవాడు. అది మన అబ్దుల్ ఖాదర్ గారికి కూడా తెలుసు, ఎందుకంటే నేను ఆయన ఒక కంపెనీలో చేశాను.
అక్కడ ఒక లెగ్ కోసమే తన్నుకునేవాడు. ఉమ్, ఆఫ్లైనర్ పవర్ ఇవ్వాలి, చేయాలి ఉమ్, ఆ, అని చెప్పి ఒక 2-3 షిఫ్టింగ్లు కూడా జరిగినాయి ఉమ్, నాకు ఆ విషయం. ఉమ్, అంటే అక్కడ మనం ఒక లెగ్ చేయడానికే తన్నుకున్నాము. ఈడకొచ్చి 4 లెగ్లు చేయాలంటే ఇబ్బంది. సరే ఒక ఐడియా వేసుకొని, నా బ్రెయిన్ లో ఫస్ట్ ఏంటంటే ఒక ఐడియా వేసుకొని లెఫ్ట్ రైట్ లెఫ్ట్ ఒక ఛానల్, రైట్ ఒక ఛానల్ స్టార్ట్ చేసుకున్నాం. ఉమ్, సీనియర్ నుంచి ఎంతో కొంత సపోర్ట్ వస్తుంది కదా, ఒక లెగ్ చేసుకున్నా అయిపోతుంది అనే ఒక భ్రమలో ఫస్ట్ ఉన్నాను సార్. ఎందుకంటే పాత అనుభవాలు నన్ను అలా చేసింది. దాని తర్వాత కంబోడియా ట్రిప్ వచ్చింది. కంబోడియా ట్రిప్ వచ్చిన తర్వాతే ట్రైపాడ్ విలువ అనేది తెలిసింది. ఆ, అంత ముందు వరకు అంటే అప్పుడు కొత్త కాబట్టి ఆ ఉమ్, అప్పుడు కంపెనీ కొత్తగా వచ్చింది. ఉమ్, ఆ అంతగా కూడా మనకి ప్లాన్ మీద పూర్తి అవగాహన స్టార్టింగ్ లో లేకుండా పోవడం ఒకటి ఉమ్, అలా అయింది. కంబోడియా ట్రిప్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ట్రైపాడ్ విలువ ఉమ్, తెలిసింది. సార్ అప్పుడు నేను ట్రైపాడ్ మళ్ళీ లీడర్స్ కింద ట్రైపాడ్ వేసి, దాని తర్వాత మళ్ళీ 4 లెగ్లు ఓపెన్ చేసి మళ్ళీ స్టార్ట్ అవడం జరిగింది. సార్ నేను ఏదైతే పాత కంపెనీలో ఒక లెగ్ చేయడానికి ఇబ్బంది పడ్డాను, ఉమ్, కానీ వోల్టన్ ఇంటర్నేషనల్ కంపెనీలో 4 లెగ్లు స్టార్ట్ చేసి ఎస్ సార్ మళ్ళీ ట్రైపాడ్ వేసి లీడర్ల కింద వేసి మళ్ళీ 4 లెగ్లు స్టార్ట్ చేసి. అవును సార్ అవును. సో దాని ఇంపాక్ట్ కొంత మీ టీంకి ఇదయింది, అబ్దుల్ ఖాదర్కి ఫెచ్ అయింది. మీరు ట్రైపాడ్ ఫస్ట్ వేయడం పోవడం వల్ల ఇదయింది. అందుకంటే నేను ఏమంటానంటే ఇక్కడ అబ్దుల్ ఖాదర్ కూడా మన టీమే, దాని గురించి కాదు. ఎవరు కూడా ట్రైపాడ్ ఫస్ట్ వేసుకోవడం వల్ల లాభం ఏంటనేది చెప్పాలనేదే నా ఉద్దేశం. ఏం సార్? అవునవును సార్, ట్రైపాడ్ కంపల్సరీ స్టార్ట్ అవ్వాలి. ఆటోమేటిక్ బిజినెస్ అనేది అది బిల్డ్ అవుతుంది. ఎస్ సార్. సో మీరు నెక్స్ట్ ఫ్యూచర్ విజన్ మీద మాట్లాడితే సార్, వాట్ ఈజ్ యువర్ నెక్స్ట్ గోల్ అండి? వాల్టన్లో నెక్స్ట్ గోల్ ఏంటి? ఇమీడియట్ వోల్టన్ గోల్. లో వోల్టన్ లో నేను స్టార్టింగ్ నేను అనుకుంది ₹1,00,000 తీసుకుంటే చాలు. చెప్పండి సార్, మీరు చెప్పండి, ఇక్కడ సార్, సౌండ్ వస్తుందని చెప్పారు. వోల్టన్ ఇంటర్నేషనల్ కంపెనీలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ గా నాకు బ్రెయిన్ లో ఉంది ఏంటంటే ఒక 50,000 నుంచి ₹1,00,000 మంత్లీ వస్తే చాలు అనేది నేను అనుకున్నాను సార్ ఫస్ట్ స్టార్టింగ్. దాని తర్వాత వోల్టన్ ఇంటర్నేషనల్ కంపెనీ నన్ను ట్రాన్స్ఫార్మింగ్ చేసే విధానంలో మార్చుకుంటూ వచ్చాను. దీంట్లో ఎంత ఉంది కెపాసిటీ? వోల్టెన్ లో మనం స్థాయి చిన్నదిగా, ఇక్కడ పెద్ద స్థాయిని ఊహించుకోవాలి. ఎందుకంటే అది వోల్టెన్ ఇవ్వడానికి రెడీగా ఉంది. ప్లస్ ఆ స్కోప్ మనకి ఇండియాలో ఉంది. అది మెల్లిమెల్లిగా అర్థమైంది. గోల్స్ అనేవి పెంచుకుంటూ రావడం జరిగింది. ఇప్పుడు నా గోల్ ఏంటంటే నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ కల్లా ఒక 20 lakhs పర్ మంత్ వెళ్ళాలనేది నా గోల్ సార్. వావ్. విత్ ఇన్ 2 years లో ఏమో దేవుడు సహకరిస్తే సీలింగ్ కూడా తీయాలనేది కోరిక. అంటే 1,08,00,000. ఆ కెపాసిటీ వోల్టన్ ఇంటర్నేషనల్ కంపెనీలో ఉంది. కెరియర్ కూడా వోల్టన్ ఇంటర్నేషనల్ కంపెనీలో ఉంది అనేది బలంగా నేను నమ్ముతాను. సో సీలింగ్ అంటే 1,08,00,000 2 years. 1,08,00,000 సీలింగ్. సో నెక్స్ట్ ఇమీడియట్ గోల్ 20 lakhsకి వెళ్ళడం. అవును. ఎస్ సార్, ఆల్ ది బెస్ట్ సార్. ఆ టీం మీకుంది, ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ 3 to 5 yearsలో దానికి కూడా సమాధానం మీరు చెప్పేశారు. నెక్స్ట్ గోల్ ఏమో 20 లక్షలు నెలకి. ఆ తర్వాత 3 to 5 years లోపు అనే నా నెక్స్ట్ ప్రశ్నకు కూడా మీరు ముందే సమాధానం చెప్పారు. సీలింగ్ కొట్టాలనేదే మీ యొక్క అభిప్రాయం. అండ్ మీరు మీ టీంకి ఏం లెగసీని, ఒక అంటే రమేష్ అంటే ఇది అని ఉండేటట్టుగా ఏ విధంగా మిమ్మల్ని చూసి గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నారు మీ టీం? లెగసీ అంటే ఏం లేదు సార్. ఆ, నాకు టీం అనేది వాళ్ళ వాళ్ళ యొక్క ఆశీస్సులు కానివ్వండి, వాళ్ళ ఇది కానివ్వండి ఎప్పుడూ ఉంటది. ఆ నేను అనుకునేది ఏంటంటే టీంతో
నేను ఎప్పుడు నిజాయితీగా ఉండాలి. వాళ్ళని ఆ నేను ఎప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మాట రాకూడదు అనేది నేను చూసుకుంటాను సార్. యా మనం ఎక్కడ ఉన్న స్థాయికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఎంత తీసుకున్నా కూడా టీం అనేది మనల్ని ఎప్పుడు మనల్ని బ్లేమ్ చేయదు. గుడ్ సార్. నేను ఎంత దీంట్లో లెగసీ తీసుకున్నా మేము టీం కి సరిగ్గా లేకపోతే ఆ నేను ఎంత ఎదిగినా కూడా దానికి ఉండదని నేను నమ్ముతాను. యా ఓకే సార్. నెక్స్ట్ ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్, టకా ఆన్సర్లు చెప్పాలి. ఓకే, మీరు పగలు పనిచేసే వాళ్ళ, రాత్రులు ఎక్కువ పని చేస్తారా? మార్నింగ్ ఆర్ నైట్? పగలే ఎక్కువ పని. పగల పగలే ఎక్కువ పని. ఓకే. మీరు ఫోన్ కాల్స్ ఎక్కువ ఇష్టపడతారా, ఫేస్ టు ఫేస్ మీటింగ్స్ ఇష్టపడతారా? నాకు ఎక్కువగా ఫోన్ కాల్స్ లోనే అయిపోతుంది సార్. ఫేస్ టు ఫేస్ తక్కువ ఉంటుంది. ఫోన్ ఫోన్ కాల్స్ లోనే ఎక్కువ ఫోన్ కాల్స్ లోనే ఎక్కువ డీల్ చేస్తాను. మీకు టీ అంటే ఇష్టమా, కాఫీ అంటే ఇష్టమా? టీ అంటే ఇష్టం. ఆన్లైన్ మీటింగ్స్ అంటే ఇష్టమా, హోమ్ మీటింగ్స్ అంటే ఇష్టమా? ఏది చేస్తారు, హోమ్, ఆన్లైనా, హోమ్? రెండు ఇష్టమే సార్. సక్సెస్ అంటే మీ దృష్టిలో ఒక్క మాటలో చెప్పండి. సక్సెస్ అంటే ఏంటి? సక్సెస్ అంటే ఆ, మనం ఎదగటం కాదు సార్, మన టీం ఎదగటం సక్సెస్. ఎక్సలెంట్. వాళ్ళు ఎదిగితే మనం ఎదిగినాం. సక్సెస్ అనేది టీంని మనం సక్సెస్ అవ్వాలి. యా అండ్ ఒక్క హ్యాబిట్, ఏదైనా ఒక్క అలవాటు, సక్సెస్ఫుల్ లీడర్ అనే వాడికి ఉండాల్సినటువంటి లక్షణం, ఒక అలవాటు ఏదని మీరు నమ్ముతారు? లీడర్ కి లక్షణం అంటే టీంకి అందుబాటులో ఉండటం, వాళ్ళు వాళ్ళకి రెస్పాండ్ అవటం. ఏ లీడర్ అయినా సరే. ఎక్కువ నేను చూసింది ఏంటంటే సార్, నేను పాత కంపెనీలో కూడా చూసింది ఏంటంటే లీడర్ రెస్పాండ్ అవ్వకపోవటం, టీంని గైడ్ చేయకపోవటం, టీంని నడిపించకపోవటం, ఇవన్నీ మేము మైనస్ చూసాం. దానివల్లే చాలా కొలాప్స్ అయ్యింది. టీంకి అందుబాటులో ఉండాలి సార్. ఏ లీడర్ అయినా సరే టీంకి అందుబాటులో ఉండాలి. వాళ్ళకి మనం ఎప్పుడు సపోర్టెడ్ గా ఉండాలి. ఓకే, సో ఒక పీస్ ఆఫ్ అడ్వైస్, ఇక్కడ ఉన్నటువంటి 281 మంది ఉన్నారు సార్. సార్ మరి వాళ్లకు మీరు ఇచ్చేటటువంటి సలహా, ఏ సలహా ఇస్తారు? మనం సక్సెస్ అవ్వాలంటే మోటివేషన్ ఇంపార్టెంట్ కాదు సార్. మనం సక్సెస్ అవ్వాలంటే మన వర్క్ చాలా ఇంపార్టెంట్. ప్లస్ ఇందాక మనం అనుకున్నాం, లీడర్స్ కి అందుబాటులో ఉండాలి, ప్లస్ ఎథికల్ గా ఉండాలి. మనకి టీం ఏదైతే ఉన్నారో టీం సక్సెస్ కోరుకో. ఏ లీడర్ కైనా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే టీం సక్సెస్ కోరుకో. టీం సక్సెస్ కోరుకోపోతే మనం అనేది సిస్టమ్ లో నిలబడలేదు. ఏ లీడర్ అయినా సరే టీం సక్సెస్ కోసం ప్రయత్నం చేయండి. మీ టీం నిలబడితే, టీం ఇన్కమ్ ఇప్పిస్తే ఆటోమేటిక్ గా మనం అనేది ఎదుగుతాం. మీరు టీంకి అందుబాటులో ఉండండి, ఎథికల్ గా ఉండండి, నిజాయితీగా ఉండండి. మీ టీమ్స్ కి మీరు ఫుల్ ఫ్లెచ్డ్ గా న్యాయం చేసేలాగా ఉండాలనేది నేను కోరుకుంటాను. నెక్స్ట్ సార్, మీ ఇంటర్వ్యూ అంతా అయిన తర్వాత చివరికి వచ్చాం, మీ సీక్రెట్ ఏంటి? స్ట్రాంగ్ టీంని కట్టడంలో మీకున్నటువంటి రహస్యం ఏదైనా ఉంటే చెప్తే అందరికి ఉపయోగపడుతుంది. నా రహస్యం ఏం లేదు సార్. నేను ఎనీ టైం నా టీంకి నేను రెస్పాండ్ అవుతాను. వాళ్ళకి ఇవ్వాల్సిన గైడెన్స్ వాళ్ళకి ఇస్తూ ఉంటాను. నేను మెయిన్ గా ఏంటంటే వాళ్ళకి ఆర్గానిక్ గా వెళ్ళాలి మంచిగా అనేది గైడ్ చేస్తూ ఉంటాను నా టీంకి. నేను ఎక్కువగా ఇప్పటి వరకు ఏంటంటే మా టీంలో ఒకటి అరా కొంత తప్పితే కొన్ని సందర్భాల్లో బల్క్ పర్చేజ్ చేస్తానన్న వాళ్ళని కూడా మేము ఆపాము. చేయనివ్వలేదు. ఎందుకంటే నాకు అంత ముందు కంపెనీలతో ఎక్స్పీరియన్స్ ఉంది, దానివల్ల ఏం జరుగుతుంది ఏంటనేది.
కాబట్టి అట్లా ముందుకెళ్ళాం. యా ఇప్పుడు వరకు ఏంటంటే మా టీము ఆర్గానిక్ గా మెల్లిగా సాఫ్ట్ గా వెళ్తా ఉంటుంది సార్. యా అండ్ మీరు చెప్పండి, నెట్వర్క్ మార్కెటింగే తూచ్. అసలు నెట్వర్క్ మార్కెటింగ్ అనేది స్కీమ్ అని చెప్పే వాళ్ళకి మీరేం చెప్తారు? ఎట్లా వాళ్ళని నమ్మిస్తారు? నెట్వర్క్ మార్కెటింగ్ కరెక్ట్ అని చెప్పడానికి మీరేం ప్రయత్నం చేస్తారు? నెట్వర్క్ మార్కెటింగ్ స్కీము అనే వాళ్ళకి నేను ఒక విషయం చెప్తాను సార్. ఉమ్, ప్రతి ఇండస్ట్రీలో కూడా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఉమ్, నాకు ఏ ఇండస్ట్రీలో మంచే ఉంది, ఉమ్, చెడు లేదు ఉమ్, అని నాకు ఏది చెప్తారో ఒక సెక్టార్ గురించి చెప్పమని చెప్తాను. ఉమ్, వాళ్ళు అక్కడ ఫెయిల్ అవుతారు. ఎందుకంటే ప్రతి సిస్టమ్ లో కూడా మంచి ఉంది, చెడు ఉంది. అలాగే నెట్వర్క్ మార్కెటింగ్ లో మంచి ఉంది, చెడు ఉంది. ఇంకొకటి ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్ అంటే చైన్ సిస్టమ్. ఉమ్, ఇది పీపుల్ ని జాయిన్ చేసుకుంటా పోతా ఉండాలి, వాళ్ళ మోసం చేయాలి, అవన్నీ మాటలు వస్తా ఉంటాయి. ఉమ్, యాక్చువల్ గా చైన్ సిస్టమ్ అంటే చైన్ సిస్టమ్ ఎక్కడ లేదు. మన పుట్టుకలో చైన్ సిస్టమ్ ఉంది, మన సమాజంలో చైన్ సిస్టమ్ ఉంది, మన దగ్గరకు వచ్చే ప్రోడక్ట్ లో చైన్ సిస్టమ్ ఉంది, ఈ రోజు మనం పరిపాలించే పరిపాలనలో చైన్ సిస్టమ్ ఉంది. చైన్ సిస్టమ్ అనేదే లేకుండా దేవుడి దగ్గర నుంచి మన దగ్గర కూడా చైన్ సిస్టమ్ అనేది ఉంది, ఉమ్, లింక్ అనేది ఉంది. మానవుడికి దేవుడికి లింక్ ఉంది, ప్రభుత్వానికి ప్రజలకి లింకులు ఉన్నాయి. ఇది ఒక సిస్టమ్. ఆ ఉమ్, ఈ చైన్ సిస్టమ్ అనేది మన జీవితంలోనే ఇంక్లూడ్ అయ్యింది. ఎస్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇది చైన్ సిస్టమ్. ఉమ్, ఓకే దీన్ని ఒక సామాన్యుడు అసామాన్యుడికి ఎదిగే ఒక సిస్టమ్. ఉమ్, ఆ సిస్టమ్ లో నువ్వు నిజాయితీ వైపు ఉన్నావా, నువ్వు అబద్ధాల వైపు ఉన్నావా? అంటే నీకు ఒక రోజులో ఎదగాలనుకుంటే నువ్వు పోతావు, ఉమ్, కష్టపడి ఎదగాలనుకుంటే సిస్టమ్ లో ఎదుగుతావు. నువ్వు ఏ సెక్టర్ సెలెక్ట్ చేసుకుంటావు అనేది అనమాట. నువ్వు దాన్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని తిప్పటం రాంగ్ అని చెప్తాను. ఒకవేళ మీకు దీని గురించి ఎక్స్పీరియన్స్ లేకపోతే ఎవరో అనుభవాన్ని మీరు తీసుకుంటే అది మీ రాంగ్. ఉమ్. మీరు సిస్టమ్ ని చూడాలి, సిస్టమ్ ఏంటి ఇదేంటి అనేది చూడాలి అనేది చెప్తాను సార్. వెరీ గుడ్. రమేష్ గారు, సార్ మీరు కన్సిస్టెంట్గా ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు? గత 2.5 సంవత్సరం నుంచి కూడా ఇదే పని పట్టుకొని వేరే పని లేదు మీకు. ఎట్లా అవును సార్. మెయింటైన్ చేస్తున్నారు? వోల్టేజ్ ఇంటర్నేషనల్ కంపెనీ నాకు స్టార్టింగ్ నుంచి ఆర్థికంగా మంచిగానే ఉంది సార్. కొద్ది గొప్ప డబ్బులు ఇస్తా ఉంది కంపెనీ. నేను నా ఫ్యామిలీని చూసుకోవడానికి, నాకున్న వాటిని ఫుల్ఫిల్ చేసుకోవడానికి, అలాగే టీమ్ కి సర్వీస్ ఇవ్వడానికి తగినంత డబ్బులు నాకు కంపెనీ ఇస్తా ఉంది. కంపెనీ నాకేం లోడ్ చేయట్లేదు. ఉమ్, కాబట్టి నేను ఫైనాన్షియల్ గా ఏమి ఇబ్బంది పడట్లేదు. ఉమ్, చక్కగా సాఫీగా నా జీవితం వోల్టేజ్ ఇంటర్నేషనల్ కంపెనీలో సాగుతా ఉంది. కాబట్టి నేను అందరికీ సర్వీస్ ఇచ్చుకుంటా, మీటింగ్స్ పెట్టుకుంటా వెళ్తా ఉన్నాం. స్మూత్ గా జర్నీ అయితే వోల్టేజ్ ఇంటర్నేషనల్ కంపెనీలో సాగుతా ఉంది సార్. అలాగే మా టీం మెంబర్స్ కూడా చక్కగా స్మూత్ గా సాగుతూ ఉన్నారు, ప్రశాంతంగా వెళ్తా ఉన్నారు సార్. వాట్ వాజ్ ద టర్నింగ్ పాయింట్ ఇన్ యువర్ బిజినెస్? మీ టర్నింగ్ పాయింట్ ఏంటి? ఎక్కడ మీకు టర్నింగ్ పాయింట్ వచ్చిందని మీరు నమ్ముతున్నారు ఈ బిజినెస్లో? నాకు టర్నింగ్ పాయింట్ అనేది కంబోడియా ట్రిప్ వెళ్ళి రావడం ద్వారానే నాకు టర్నింగ్ పాయింట్ సార్. ఉమ్, ఎందుకంటే ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ట్రిప్, అందుట్లోనూ ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ కి హాజరయ్యి అద్భుతంగా జరిగింది సార్. ఉమ్, ఎందుకంటే ఇంత ముందు చూసిన ఈవెంట్ల కంటే కంబోడియా ఈవెంట్ అనేది చాలా ఎక్స్ట్రాడినరీ. ఎస్, అదే మన ఫస్ట్. ఫస్ట్ వెళ్ళిన వాళ్ళకి అందరికీ తెలుసు. తర్వాత జరిగిన ఈవెంట్స్ కంటే కంబోడియా ఈవెంట్ ద హైలైట్ ఈవెంట్. ఎస్, కరెక్ట్. అది ఆ కంబోడియా ఆ చూసిన ఎక్స్ తర్వాత మిగతావి ఏమీ అంతగా అనిపించలే. అనిపించింది. ఎక్స్ట్రాడినరీ ఈవెంట్ అక్కడ ఆర్గనైజ్ చేయటం, వాళ్ళు ఉమ్, బాగా ఆర్గనైజ్ చేశారు. అది నాకు ఇంపాక్ట్, నాకు టర్నింగ్ పాయింట్ కంబోడియా. దాని ఉమ్, తర్వాత నేను ఇంకా వెనక్కి తిరిగి చూడలేదు. ఉమ్, కంబోడియా ట్రిపే నాకు అందుట్లో 3 ఇంటర్నేషనల్ మనం వెళ్ళటం, ఒకసారి ఒక ట్రిప్ లోనే
మలేషియా, కంబోడియా వెళ్ళటం, ఒక 6 ఫ్లైట్స్ ఎప్పుడు ఎక్కనోళ్ళు కూడా ఎస్ 6 ఫ్లైట్స్ ఎక్కటం, ఎస్ అదంతా ఒక బిగ్గెస్ట్ అనుభవం సార్. అది మంచి అనుభూతి. అది మీకు సోషల్ మీడియాలో బాగా ఫెచ్ చేసిందంట. బాగా ఫేస్ చేసింది, మంచిగా గ్రోత్ అయింది. ఓకే. సో రమేష్ గారు, జీరో నుంచి స్టార్ట్ చేయాలనేటటువంటి ఇప్పుడు ఈ రోజు మీరు మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేయమన్నా వాల్టన్లో చేయడానికి మీరు సిద్ధంగా ఉంటారా? ఏ విధంగా స్టార్ట్ చేస్తారు మీరే జీరో అనుకుని స్టార్ట్ చేస్తే? డెఫినెట్లీ స్టార్ట్ చేస్తాం సార్. ఉమ్, ఎందుకంటే వోల్టన్ ని నరనరాల్లో వెళ్ళిపోయింది సార్. దాన్ని వెళ్ళమన్నా బయటకు వెళ్ళదు. జీరో అయినా కూడా మళ్ళీ స్టార్ట్ చేస్తాం. ఉమ్, మళ్ళీ మనకి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, యూట్యూబ్ ఉంది. మళ్ళీ మనకి పరిచయాలు రావడానికి నాకు అద్భుతమైన ఆప్షన్ నాకు సోషల్ మీడియా ఉంది. అది ఉమ్, చాలా మంది సోషల్ మీడియాని వాడరు, కానీ ఉమ్, వాళ్ళ దగ్గర ఉన్న పరిచయాలు మాత్రమే చూసుకుంటారు. నాకు అయిపోయినాయి అని చెప్పి అక్కడే సతికిలు కూడా అక్కడే కూర్చుంటారు. సోషల్ మీడియాలో చాలా మంది ఉన్నారు సార్. చాలా మంది ఆపర్చునిటీ కోసం ఎదుగుతా ఉన్నారు. యూత్ ఎదుగుతా ఉన్నారు, ఆ జాబ్ల కోసం ఎదుగుతా ఉన్నారు, ఏదో ఒక ఆపర్చునిటీ కోసం ఎదుగుతా ఉన్నారు సార్. సోషల్ మీడియాలో మనం వాళ్ళని క్యాచ్ చేయగలిగితే మళ్ళీ రీస్టార్ట్ చేయొచ్చు సార్. మనకి మన దగ్గర మనకి తెలిసిన పరిచయాలు ఉండాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఉమ్. రమేష్ గారు, చివరి ప్రశ్న. ఆ, మీరు ఇంత సోషల్ మీడియాని అద్భుతంగా ఉపయోగిస్తారు. 80% ఆఫ్ ద లీడర్స్ని మీరు త్రూ సోషల్ మీడియా ద్వారానే పట్టుకున్నారు. ఇంత టెక్నాలజీ ఎలా నేర్చుకోగలిగారు? అంటే ఐ మీన్, మీరు చదివింది ఏం చదివారు? మన వాళ్ళకు ఒక్కసారి తెలియడం కోసం, మరొకటి కాదు. నేను 6వ తరగతి ఫుల్ ఫ్లెడ్జ్డ్ చదివాను సార్. 7వ తరగతి ప్రైవేట్ గా చదివాను. మధ్యలో గ్యాప్ రావడం మూలన అది కూడా మధ్యలో వరకే చదివాను. 7th క్లాస్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్ గా చదవలేదు. తర్వాత నేను మా ఫ్యామిలీకి సంబంధించి ఇంటికి పెద్ద కొడుకుని, ఉమ్, మా నాన్నగారు సరిగ్గా లేకపోవడం, ఆయన ఫుల్ డ్రింకర్ అవటం, బాధ్యతలు ఇంటికి, మా ఇంట్లో 3 ఆడపిల్లలు, ఉమ్, నేనే మొదటోడిని, ఉమ్, భారం నా మీద పడటం, నేను చదువు ఆపేయటం. చదువు కూడా చాలా బాగా చదివాను. 6th క్లాస్ లో నేను స్కూల్ కి మొత్తం సెకండ్ సార్. ఉమ్. క్లాస్ లో ఎంటైర్ దీంట్లో సెకండ్, క్లాస్ ఫస్ట్. కానీ కుటుంబ పరిస్థితుల వల్ల ఆ చదవలేకపోయారు. పరిస్థితుల వల్ల నేను ఇమీడియట్లీగా నాకు ఇన్కమ్ ఏదంటే మోటార్ ఫీల్డ్. ఉమ్, అట్లా మోటార్ ఫీల్డ్ లోకి ఎంటర్ అయ్యి క్లీనర్ గా చేశాను, తర్వాత డ్రైవర్ గా చేశాను, తర్వాత హైదరాబాద్ వచ్చి 10 ఇయర్స్ కార్ తోలాను. దాని తర్వాత మళ్ళీ మా అమ్మమ్మ గారు చనిపోయి మళ్ళీ ఊరు వచ్చేసిన తర్వాత మళ్ళీ ఆటోలు తీసుకొని, ఇండివిజువల్ గా ఉండాలి అంటే ఒక ఆటో మనకి ఇది సొంతంగా ఎవరి నడుపుకోవాలి. కింద పని చేయకూడదు, ఉమ్. ఇండివిజువల్ గా ఉండాలంటే ఆటో అనేది ఆప్షన్ దొరుకుతుంది. అట్లా నేను ఆ ఆటో స్టార్ట్ చేయడం జరిగింది. ఆటో స్టార్ట్ చేసే క్రమంలో నాకు ఈ కరోనా, నాకు నెట్వర్క్ మార్కెటింగ్ పరిచయం అయింది. మీరు అలాగే నేను మీ చెప్పండి brother, చెప్పండి. అలాగే నేను ఈ ఇండస్ట్రీలోకి రావడం జరిగింది. రమేష్ గారు, మీలో నాకు నచ్చింది ఏంటంటే మీరు టెక్నాలజీని చాలా బాగా నేర్చుకుంటారు, మళ్ళీ దాన్ని మీ డౌన్లైన్స్కి నేర్పిస్తారు. ఎట్లా మీరు ఎంత టైం పెట్టి నేర్చుకుంటారు? యాక్చువల్ గా టెక్నాలజీ నేను ఎవరి దగ్గర నేర్చుకోలేదు సార్. నా స్వతగా నేను చూసి ప్రయత్నం చేయటం, ఉమ్, ఆ, నా స్వతగా నేర్చుకున్నాయి అని ఉమ్. యూట్యూబ్ చూడడం, అదే. కొన్ని తెలియని ఆ వాటిల్లో మనం తెలుసుకోవటం, అలా నేను సోషల్ మీడియాని నేర్చుకోవడం జరిగింది. ఫస్ట్ గా టీం అనేది సోషల్ మీడియాలో ఉండాలి. ఎందుకంటే నేను ఎక్కడ సక్సెస్ సాధించానో ఉమ్, దాన్ని నేను నా టీం కి డూప్లికేషన్ చేశాను సార్ అందరికి. ఎస్ సార్. సో యాక్చువల్గా చెప్పాలంటే కూడా ద హైయెస్ట్ కన్వర్షన్ ఆన్లైన్ అనేది మీ మీ టీంలోనే ఎక్కువ జరుగుతుంది. మొదటి నుంచి కూడా అలానే ఉంది, అలానే చేస్తా ఉన్నారు. ఎనీహౌ, మీ పట్టుదల, మీది జర్నీ కూడా ఇన్స్పిరేషనల్ అనమాట. ఒక డిగ్రీలు పీజీలు చదువుకొని వచ్చి చేయడం వేరు, ఒక జీరో నుంచి
ఒక 6th క్లాస్ స్టడీ ఉన్నా మీరు అట్లనే అనిపించరు. మీరు చెప్తే తప్ప జనం ఎవరు మీరు ఇంత చదివారనేది ఎవరికి తెలియదు. ఒక డిగ్రీ పీజీలు చదివిన వాళ్ళు ఏ విధంగా మాట్లాడతారో భాష కానీ మీ వే ఆఫ్ ప్రజెంటేషన్ కానీ అద్భుతంగా ఉంటుంది. తెలిసిన తర్వాత షాక్ అవుతారు. సో మీరే ఇంత అద్భుతాలు చేశారు, ఒక పెద్ద గోల్తో ఉన్నారు. మీ జర్నీ కూడా ఇన్స్పిరేషనల్ సార్. సో మీరు అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తారని మనసా వాచా కర్మన నాకు సంపూర్ణ నమ్మకం ఉంది. డెఫినెట్గా మీరు 20 లక్షలు నెక్స్ట్ ఇయర్లోనే 20 లక్షలకి వెళ్తారు. 3 to 5 years లోపే వివిఐపి లెగసీ అవ్వడం, సీలింగ్ కొట్టడం అనేది భారతదేశంలో సాధ్యమవుతుందని నేను సంపూర్ణంగా నమ్ముతాను సార్. ఎందుకంటే థ్యాంక్ యూ వేరే వేరే నెట్వర్క్కి ఈ నెట్వర్క్కి మీరే చెప్పారు అక్కడ ఇక్కడ ఎంత సక్సెస్ఫుల్ అయినాం అనేది. సో అబ్దుల్ ఖాదర్ ఇంటర్వ్యూలోనూ అదే చెప్పారు, గత నెట్వర్క్లో ఏంటి ఈ నెట్వర్క్లో ఏంటి అని. మరి అదే విధంగా రమణ సార్ కూడా అదే చెప్పారు, గత నెట్వర్క్లో నేను 3 lakhs తీసుకునేవాడిని, ఈరోజు 5.56 వరకు నేను ఇక్కడ వెళ్ళగలిగాను అని వారు కూడా చెప్పారు. అంటే నాకు అర్థమైంది ఏంటంటే, బహుశా నాకు నెట్వర్క్ మార్కెటింగ్ అనుభవం చాలా తక్కువ, ఆ, అన్ని దీనిల కన్నా 10 times ఎక్కువ ఉంది గ్రోత్ అనిపిస్తుంది వాల్టన్లో. అవును అవును సో మరి అది ప్రోడక్ట్ వల్ల అంటారా ఏంటో, కానీ మొత్తం మీద అయితే వాల్టన్ అనేది 10x గ్రోత్తో వెళ్తా ఉంది ప్రతి ఒక్కరి జీవితంలో. మెయిన్ ఏంటంటే సార్, ఏ చాలా కంపెనీలు కూడా ఏంటంటే కింద ఉన్న వాడిని పట్టించుకోరు సార్. ఉమ్, లీడర్లనే ఎంటర్టైన్ చేస్తాయి చాలా కంపెనీలు. అయితే మన కంపెనీ ఏంటంటే ఇన్స్టెంట్ గా కింద ఉన్న లీడర్ కు 2000 రూపీస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 40% ఇన్కమ్ ఇచ్చేస్తాం యా ఇమీడియట్. అంటే ఒక లీడరు సస్టైన్ అవడానికి నిలబడడానికి మెయిన్ కారణం ఏంటంటే నేను అది నమ్ముతాను. ఫస్ట్ పాయింట్. దాంతో పాటు పెద్ద లీడర్ ని సాటిస్ఫాక్షన్ చేస్తుంది ప్లాన్, కింద ఉన్న వ్యక్తిని సాటిస్ఫాక్షన్ చేస్తుంది, వాడుకునే వాడికి సాటిస్ఫై అవుతాం ప్రోడక్ట్. వాడుకునే వాళ్ళు సాటిస్ఫాక్షన్ అవుతాం. ఈ రోజు సార్ నేను కొంతవరకు నేను రిటైల్ చేసింది. ఆ రిటైల్ కి సంబంధించి నేను ఏవైతే చేశానో ఒక 5 నెలలో 6 నెలలో నేను రిటైల్ చేశానో, ఆ రిటైల్ కి సంబంధించి ఇప్పుడు కూడా నాకు కావాల్సి వస్తూనే ఉంటుంది. ఓ మినిమం 4-5 ప్యాక్లు 6 ప్యాక్లు నాకు నేను అంతకు ముందు చేశాను. తర్వాత నెట్వర్క్ మీరు మీద చేయలేదు, దృష్టి అవును, పెట్టాను. గుర్తుంది. ఆ రిటైల్ ఏదైతే చేశానో అప్పుడు ఎవరికైతే పేషెంట్లకు ఇచ్చానో అదే డూప్లికేషన్ అవుతా నెలకి 6 నుంచి 10 ప్యాక్లు నాకు సేల్ అవుతాయి. అప్పుడు సూపర్ల కోసం వాటి కోసం చేశారు, ఆ తర్వాత చేశాను. ఏ తర్వాత రోజు సేల్ కూడా పేషెంట్ల వైపు వెళ్ళలేదు, కంప్లీట్ అయ్యింది. లీడర్స్ కోసమే చూసేవాళ్ళు. అయినా నాకు ఆ సేల్స్ అనేవి మొదట 2 ఇచ్చినటువంటి 18 ప్యాకుల నుంచే రెఫరెన్స్లు వస్తానే ఉన్నాయి. రిఫరెన్స్ లో వస్తానే ఉంది. బా ఉమ్. అంత ప్రోడక్ట్ లో మ్యాజిక్. ఎస్ సార్. ఇప్పుడు రీసెంట్ గా అనంతపురం నుంచి మిమ్మల్ని ఒకసారి కలిసాడు రమేష్ అని. రీసెంట్ గా ఒక నెల ఆపేసాడు, మళ్ళీ రీసెంట్ గా మళ్ళీ స్టార్ట్ అయ్యాడు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, సార్ నేను ఆపేద్దాం అనుకున్న టైంలో నేను ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ప్రోడక్ట్ ఉన్నారో వాళ్ళు వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చి ప్రోడక్ట్ అడుగుతున్నారు సార్. మళ్ళీ నాకు చేయాలి అన్న ఇది వచ్చింది. అలా 4 వచ్చారంట ఇంటికి. ఓకే. అంత ముందు ప్రోడక్ట్ ఇచ్చిన వాళ్ళు చాలా బాగుంది ప్రోడక్ట్, మాకు మళ్ళీ ఇంకో 2 బాటిల్ లేకపోతే 3 బాటిల్ 1 బాటిల్ ఇవ్వని ఇంటికి వస్తుంటే మనోడు మళ్ళీ రీబ్యాక్. అంటే వాళ్ళు అతను ఇచ్చిన ప్రోడక్ట్ తాలూకు ఏదైతే ఉందో మళ్ళీ మనోడిని బ్యాక్ తీసుకొచ్చింది ఓల్డ్. ప్రోడక్ట్ మళ్ళీ వెనక్కి తీసుకొచ్చింది లీడర్. అర్థమైంది, అర్థమైంది, అర్థమైంది. అంత దమ్ము ఉంది సార్ ప్రోడక్ట్. ఎస్ సార్. చాలా మంది మీ ఇన్స్టా మీ ఎఫ్బి అడుగుతా ఉన్నారు, మీరు ఏమైనా నోట్తో చెప్తే then they can- ఇన్స్టా చాలా తక్కువ, నేను ఫేస్బుక్ నాది ఉంటుంది. తిరుమల శెట్టి రమేష్ అంటే వస్తుంది. ఓకే. తిరుమల శెట్టి రమేష్. థ్యాంక్ యూ సార్, చాలా మీ విలువైన సమయాన్ని ఇచ్చి ఓపిక్గా అందరితో షేర్ చేసుకున్నందుకు. సో చూశారు, ఒక సామాన్య వ్యక్తి నుండి ఒక అసాధారణ శక్తిగా ఎదుగుతూ ఈరోజు మంచి టీంని బిల్డ్ చేసినటువంటి రమేష్ యొక్క జర్నీని, రమేష్ గారి లాగా మీరు కూడా అవ్వాలంటే వారు ఒక ఎథిక్స్ని పాటిస్తూ ఎక్కడ పొరపాట్లు చేయకుండా ఇనిషియల్ డేస్లో డబ్బులున్నా లేకపోయినా పనిచేసి తన టీంని తను ఎప్పుడు కూడా, నాకు రమేష్ గారి టీంలో నుంచి నాకు ఏం పెద్ద సమస్యలు ఉండవు, ఎందుకంటే ఎవ్రీథింగ్ హీ విల్ హ్యాండిల్. ఆ రకంగా నాయకత్వ లక్షణాలను చూపిస్తూ ఈరోజు సక్సెస్ఫుల్ అయ్యారు, ప్రెసిడెన్షియల్ అవార్డు తీసుకున్నారు. టాప్ 3లో మొదటి నుంచి
ఉంటూ వస్తున్నటువంటి వ్యక్తి రమేష్ తిరుమలశెట్టి గారు. కంగ్రాచులేషన్స్ సార్. అందరం కలిసి ముందుకెళ్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. సో ముగ్గురు 1, 2, 3 టాప్ 3 లీడర్స్ని మనం ఇంటర్వ్యూ చేసాం. నెక్స్ట్ 2 రోజుల తర్వాత మళ్ళీ ఇంకొక లీడర్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ అండి. ఇంకెవరైనా ఏమైనా అడగాలనుకుంటే సార్ని అడగచ్చు. ఎనీబడి? ఓకే. విబిటి విశ్వనాథ్ గారు ప్లీజ్. విశ్వనాథ్ గారు మీకు కో-హోస్ట్ ఇచ్చాను, అడగండి సార్. సార్ చారి గారు ప్లీజ్, మీకు కూడా కో-హోస్ట్ ఇచ్చాను సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి, అడగండి. తిరుపతి శెట్టి గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. మీరు ఎన్ని రోజుల నుంచి వాల్టన్లో జర్నీ చేస్తున్నారు ఒకసారి చెప్తారా సార్? సార్ ఎన్ని రోజుల నుంచి అంటారు? ఎన్ని రోజుల నుంచి మీరు వాల్టన్లో ఉన్నారు? మేము 2.5 years స్టార్ట్ చేసాం సార్. 3 years రన్నింగ్, 3rd year రన్నింగ్. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. మంత్లీ ఇన్కమ్ చెప్తారా సార్? మంత్లీ ఒక 4 lakhs తీసుకుంటున్నాను సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. నేను ఇప్పుడే కొత్తగా జాయిన్ అయ్యాను సార్ దీంట్లో. ఓకే ఓకే. జేసీ రెడ్డి గారి ద్వారా మీ జర్నీ చూసి మేము కూడా ఇంప్రెస్ అయ్యి అడుగుదాం అనుకున్నాం సార్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్ అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ బెన్ గారు ఒక మాట అంటున్నారు, నెట్వర్క్లో మంచి ఏంది చెడ్డ ఏంది అని. సో వారు చెప్పాలనుకున్నది నేను చెప్పాలనేది ఒకటే సార్. చెడ్డ అంటే ఏం లేదు, ఇన్వెస్ట్మెంట్ కాన్సెప్ట్లు, క్రిప్టో కరెన్సీలు ఇవి చెడ్డ. ప్రొడక్ట్ బేస్డ్ ఉండి తీసుకున్నవాడు సాటిస్ఫై అయ్యే విధమైన ప్రోడక్ట్ ఉంటే దట్ గుడ్. ప్రొడక్ట్ బేస్లో కూడా అన్యాయాలు ఉన్నాయి, మీ తెలియదు ఏముంది. 10 రూపాయల వస్తువుని 100 రూపాయలకి అమ్మి కేవలం ప్రోడక్ట్ ముసుగులో మనీ సర్క్యులేషన్ చేసేది, అది వారు చెప్పాలనుకున్నది. నెక్స్ట్ సార్, నెక్స్ట్ లీడర్ ఎవరు? ఎవరైనా అడగాలనుకుంటున్నారండి? సో ఈయన అడిగారు, ఇంకొక ఆయన హ్యాండ్ రైస్ చేసి జయంతి గారు ప్లీజ్. జయంతి మేడం, కర్రా యాదవ్. నమస్కారం అండి. కంగ్రాచులేషన్స్ రమేష్ గారు. ప్లీజ్. కంగ్రాచులేషన్ రమేష్ గారు, బాగుంది, చాలా బాగా అద్భుతంగా చేస్తున్నారు. వితౌట్ యువర్ నాలెడ్జ్ నేను సమ్టైమ్స్ మీరు షేర్ చేసిన నేను షేర్ చేసేస్తున్నాను కాపీ చేసి. ఎక్సలెంట్ గా మీరు చేస్తున్నారు. తర్వాత మరి ఇది ఇప్పుడు మీరు అంటే సార్ అడిగారు ఎక్స్ట్రాడినరీగా చేస్తున్నారని, మరి ఎడ్యుకేటెడ్ పీపుల్ రాలేకపోతున్నారు, వాళ్ళు ఎలా ఎడ్యుకేట్ చేస్తాం, వాళ్ళు ఎలా ఇన్వాల్వ్ చేయగలిగాం? ఎడ్యుకేటెడ్ పీపుల్ సార్ వాళ్ళు ఇంకా భ్రమలోనే ఉన్నారు సార్. ఎందుకంటే ఎడ్యుకేషన్ సిస్టమే అట్లా తయారు చేసింది. ఎందుకంటే వాళ్ళకి బిజినెస్ గురించి ఎవరు నేర్పట్లేదు, చేయట్లేదు సార్. సిస్టమ్ మనకి ఎడ్యుకేషన్ లోనే ప్రాబ్లం ఉంది సార్. ఓకే, ఇప్పుడు దాన్ని మార్చలేంగా మనం, ఇప్పుడు అంత సిస్టమ్ మనం మార్చలేము. బట్ స్టిల్ వీ హ్యావ్ టు గో అహెడ్, ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్ అంటున్నారు కాబట్టి మనం దీన్ని ఉపయోగించుకుని ముందుకు వెళ్ళాలి. అంటే MLM అని అనుకుని నెట్వర్క్ చైన్ వర్క్ అన్నారు, అది మైండ్ లో కాన్సెప్ట్ తీసేసి డైరెక్ట్ సెల్లింగ్, బాబు కంపెనీ డైరెక్ట్ గా మనం అమ్ముతున్నాం అంతే. నీకు ఇష్టమైతే ఇంకొకరికి చెప్పు, లాట్ ఆఫ్ అమౌంట్స్ మనకు వస్తాయి. బాగుందండి. మీ ఇది లేకుండా నేను వాడేసుకుంటాను ఫేస్బుక్ లో. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా మీరు ముందుకు వెళ్ళాలి, ప్లాటినం కూడా వెళ్ళి దాటాలి. మా అందరి లీడర్స్ లాగే మీరు కూడా అవ్వాలి. ప్లాటినం కూడా ప్లాటినం అవుతుంది. ప్లాటినం కాకుండా డైమండ్ కి ట్రై చేయాలని ప్రయత్నం. ప్లాటినం ఎలాగో అయ్యారు, ఈ ఇయర్ కూడా అవుతుంది. వండర్ఫుల్ వండర్ఫుల్, కంగ్రాచులేషన్స్ అండి, వెరీ హ్యాపీ సార్. సత్యనారాయణ గారు, ఓ డౌన్ లైన్ వచ్చిండు సార్. గుడ్ మార్నింగ్ సార్. చెప్పు సత్య. సార్ గుడ్ మార్నింగ్. రమేష్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. రమేష్ గారు మా అప్లైన్ గా ఉంటాం, మాకు చాలా అదృష్టం సార్. ఎందుకంటే సారు ఇందాక అన్నారు ఎక్కువ బల్క్ పర్చేస్ చేయించను, ఎవరికి కూడా వాల్యూస్ అనేది పర్ఫెక్ట్ గా నేర్పుతారు సార్. అది తప్పు అంటే ఆ క్షణం అలా తప్పు అని చెప్పేస్తారు సార్, మొహమాట పడరు అసలు. సత్యాన్ గారు ఏదనుకుంటారు, నా మీద కోపం వస్తుంది, అలా ఏమి ఉండదండి. ఏదన్నా ఉంటే ఫ్రాంక్ గా ఆ క్షణం చెప్పేస్తారండి. ఒకవేళ మేము ఏదన్నా డౌట్ కావాలన్నా కూడా క్లారిటీ ఇస్తారు.
మిమ్మల్ని అలా అడుగుతాం, రమేష్ గారిని అలాగ అడుగుతాం. ఇందాక అన్నారు కదా సార్, ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు చేసినా కూడా అంతా కూడా కరెక్ట్ గా సదిరేస్తారు సార్. చాలా థ్యాంక్స్ సార్ రమేష్ గారు, అదే చెప్దామని చేశాను సార్. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ కర్రా యాదవ్ రెడ్డి గారు ప్లీజ్. సార్ గుడ్ మార్నింగ్ రమేష్ గారు. సార్. నేను మొదట్లో జెసి రెడ్డి గారు మాట్లాడినప్పుడు అతిశయోక్తిగా ఫీల్ అయ్యాను. కానీ మీరు కాదర్ మాట్లాడిన తర్వాత అతి సామాన్యులుగా శ్రమైక జీవన సౌందర్యంలో బతుకుతున్న మీరు రాత్రి పగలనకుండా శ్రమించినటువంటి తీరు మీ టెస్టిమోనియల్లో నేను మొట్టమొదటిసారి విన్నప్పుడు చాలా నిజాయితీ కనపడి నేను వచ్చాను. ఆ ఫలితం కూడా నేను వాడిన తర్వాత ఇచ్చినప్పుడు ఆ వాల్టన్ ఒక అద్భుతాలు సృష్టించింది అనేది బికాస్ ఆఫ్ ఆ జెసి రెడ్డి గారు మీతో మాట్లాడించినప్పుడు విన్నప్పుడు ఐఎమ్ ఇన్స్పైర్డ్ యువర్ స్పీచ్. అండ్ మళ్ళీ తక్కువ ఏదో సమతలంగా వారే నీరు లాగుంటది, మీ మాటలు ఉద్రేకంగా ఉన్నాయి. కానీ యువర్ గోహెడ్, మీరు రాత్రి పగలనక శ్రమించిన సామాన్యులను అసామాన్యులుగా చేసినటువంటి వాల్టన్ కంపెనీ, దాని రథసారథి మన గ్రేట్ లీడర్ జెసి గారికి, మరి ఇందులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మాటలు చెప్పడము, ముచ్చట పెడితే పైసలు వస్తాయి, రోగాలు తగ్గుతాయి, కానీ వట్టి మాటలు చెప్పకుండా ఆ కాలే బయట పెట్టరు, అడుగు బయట పెట్టరు, మాటలు కోటలు దాటితే కాదు. మరి మాటలు ఏదైతే మాట్లాడుతున్నామో ఈ 285 మంది కోటీశ్వర్లు కావాలి. నేను అనుకుంటున్నా మీరు 20 కాదు, మీరు దానికి స్కై ద లిమిట్ అని మీరు చాలా సార్లు జెసి గారు చెప్పినట్టు విన్నాను. మీ ఇన్స్పిరేషన్ తో ఇందులో ఉన్నటువంటి వాళ్ళు ఇంక్లూడింగ్ మీ, నేను కూడా నూతన ఉత్తేజంతో 68లో 28 లాగా పనిచేస్తానని ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రమేష్ ను ఆదర్శంగా తీసుకొని ఒక మంచి ప్రయత్నం చేసి సార్ చేస్తున్నారు. మీరు ఊరికే మనమే చెప్పడం కంటే ఫలితాలు ఇచ్చినటువంటి వాళ్ళు, ఒక 6వ తరగతి చదువు అవసరం లేదనేది ఒక గొప్ప వీళ్ళందరికీ స్ఫూర్తిదాయకం ఇచ్చారు. చాలా సీరియస్ గా గమనిస్తున్నారు. వచ్చినటువంటి వాళ్ళు ఇంకా బయటికి వెళ్ళిపోలేదు. నేను ప్రత్యక్షంగా వీక్షిస్తున్నాను. ఈ రోజు వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా సార్ రమేష్ గారు ఒక ఉత్తేజపూరితమైన మీ ప్రయత్నం సఫలీకృతం కాకుండా వీళ్ళు ఉన్నటువంటి వాళ్ళు డబుల్ సెంచరీకి మించి ఉన్నారు, ట్రిపుల్ సెంచరీకి కొంచెం మాత్రమే తక్కువ ఉన్నారు. వీళ్ళందరూ కూడా కోటీశ్వర్లు కావాలి, వాళ్ళ జీవితాలు సమాజాన్ని ఒక ఆరోగ్యకరమైనటువంటి ఆ బ్రహ్మాండమైనటువంటి సమాజం తీసుకొస్తారని ఆశిస్తూ మీ ప్రయత్నాన్ని నేను అభినందిస్తున్నాను సార్. విష్ యూ ఆల్ ద బెస్ట్. గో హెడ్ సార్. ఓకే, థ్యాంక్ యూ. అండ్ బాబ్జీ గారు ఉన్నారా? లేటర్ బాబ్జీ. చాలా మంది. ప్రసాద్ పల్లెపు అండ్ అశ్వత్ రెడ్డి గారు. విన్ టు విన్ సార్. నమస్కారం అండి. ఒక్కొక్క మినిట్లో సార్ ప్లీజ్. సార్ చెప్పండి ప్రసాద్ గారు. సార్ నమస్కారం అండి. నేను నమస్తే. కొత్తగా జాయిన్ అయినాను సార్ పిల్లలకి, చాలా రీసెంట్ గా మంత్. సో మీ మీటింగ్స్ రెగ్యులర్ గా అటెండ్ అవుతున్నాను. చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది, వెరీ మోటివేషనల్. నేను ఒక రిటైర్డ్ పర్సన్ ని. సో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాను దీంతో. సార్ చిన్న క్వశ్చన్ అడుగుతాను సార్. ఏదర్ మీరు కానీ రమేష్ గారు కానీ కొంచెం చెప్తే నాకు కొంచెం ఎదరికి వెళ్ళడానికి బాగుంటుంది సార్. గతంలో యాంబే ఇండియా అని ఇలాంటి నెట్వర్క్ కంపెనీస్ కొన్ని వచ్చాయి, అవి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాయి, అంటే స్పీడ్ తగ్గిపోయాయి. కొంచెం మనకి వాటికి ఉన్న కంపారిజన్ ఏదైనా కొంచెం చెప్పగలుగుతారా సార్? ఇది సందర్భం కాదేమో తెలియదు, అడుగుతున్నాను. సారీ తప్పైతే. రమేష్ కెన్ యూ ట్రై? సార్ అంటే సార్ ఇంత ముందాక ఏదైతే మీరు యాంవేని కోడ్ చేశారు, కొన్ని 1-2 కంపెనీకి కోడ్ చేశారు, యాక్చువల్ గా అక్కడికి ఇక్కడికి ఉండాలి తేడా ఏంటంటే అప్డేట్ సార్. ఇప్పుడు మనకి అంతకుముందు నోకియా ఉంది సార్. నోకియా ఈరోజు ఉందా సార్? లేదు. అంటే ఏ కంపెనీలు అయితే అప్డేట్ చేసుకుంటూ వచ్చాయో అవి నిలబడ్డాయి సార్. అప్డేట్ అవని కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడంతా మోటార్ సిటికల్ యుగం నడుస్తూ ఉంది, మారుతుంది సార్.
స్టెప్ బై స్టెప్ కూడా మన హెల్త్ సంబంధించిన దాంట్లో న్యూట్రాసిటికల్ ఇప్పుడు జర్నీ నడుస్తాం. ఎస్ అప్డేట్ అవ్వాలి. ఏ అయితే కంపెనీలు అప్డేట్ అయినాయో అవి టాప్ లో ఉన్నాయి. సిస్టమ్ లో కనుక ఏ కంపెనీలు అయితే అప్డేట్ అవ్వకుండా ఆ మోస పద్ధతిలోనే వాళ్ళు ఏదైతే కాన్సెప్ట్ అనుకుంటున్నారో దాంట్లోనే ఉన్నారంటే అట్లాగే ఉంటారు. ఎస్ సార్, థ్యాంక్ యూ. అండ్ అర్థమైంది అనుకుంటా సార్, ఇది అప్డేటెడ్ నెక్స్ట్ 20 years ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది సార్. మీ ఇన్నింగ్స్ని స్టార్ట్ చేయొచ్చు, సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళచ్చు సార్. నెక్స్ట్ లీడర్ మనకి రాఘవయ్య గారు. నమస్తే సార్. Hmm. రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. రమేష్ గారు నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే సార్. గుడ్ మార్నింగ్. అంటే మీ కనెక్షన్ చాలా బాగుందండి. అంటే ఎలా చెప్పారంటే పొలిటికల్ కనెక్షన్ చెప్పారు కదండి. పొలిటికల్ పీపుల్స్ పొలిటీషియన్స్ ఎలా ఉన్నారు కనెక్షన్, సార్ లైక్ మార్కెటింగ్ కూడా అంతేనండి. అంటే ప్రపంచం అంతా కూడా మార్కెటింగ్ ఇలాగే ఉంది. అంటే ఫార్మా ఇండస్ట్రీ అవ్వచ్చు, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇండస్ట్రీ కంపారిజేషన్ చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. రెండోది అసలు మీరు ఎంత కూల్గా ఎంత చక్కగా అడ్వైజ్ చేస్తున్నారంటే చాలా బాగా చెప్తున్నారు. ప్లస్ రెడ్డి గారు ఒక మాట చెప్పారండి మీ గురించి. సార్ మీరు 6వ తరగతి చదువుకున్నారని మీరు చెప్తే ఆశ్చర్యపోతారనేది నేను ఆశ్చర్యపోయానండి ఫస్ట్ టైం. ఇప్పుడు కాదు, లాస్ట్ టైం మీ మీటింగ్ చేసిన తర్వాత ఇమ్మీడియట్ గా సార్కి కాల్ చేశాను. సార్ సార్ ఏంటి సార్ ఆయన అంత బాగా చెప్తున్నాడు, అంత ఇన్వాల్వ్మెంట్ ఎందుకు ఉంది అంటే మీరు అంత చక్కగా ఓన్ చేసుకోవడం బాగుందండి. సార్ నెక్స్ట్ ఇప్పుడు పెద్ద ఆయన మిమ్మల్ని అడిగారు ఎంబీఏ సార్ గురించి, సంథింగ్ నెట్వర్క్ గురించి మీరు చెప్పినప్పుడు కూడా సజెషన్స్ ఎలా ఉన్నాయంటే అండి, ఓకే మనం ఇష్టపడి చేస్తే దేంట్లో అయినా సక్సెస్ అవుతామండి. అవును. బట్ ఏంటంటే ప్రోడక్ట్ మీరు ఇంకొకటి చెప్పారండి, ప్రోడక్ట్ ని చూసి మళ్ళీ లీడర్ ఒక అతను మళ్ళీ కమ్బ్యాక్ వచ్చాడు అన్నది అసలు అవును. అద్భుతం అండి. అంటే ప్రోడక్ట్ బాగుంది కాబట్టే ఈ రోజు మనం అందరం అంత చక్కగా ఇప్పుడు మాట్లాడుకుంటున్నామని నేను అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రమేష్ గారు, అండ్ థ్యాంక్ యూ జేసీ రెడ్డి గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. స్కిన్ సెట్టింగ్స్ అంటే సంధ్య గారు ఉండొచ్చు. స్కిన్ సెట్టింగ్స్ గుడ్ మార్నింగ్ సార్. చెప్పమ్మా. గుడ్ మార్నింగ్. అంటే చదువుకున్న వాళ్ళన్నా వెనక ముందు ఆలోచిస్తారు కానీ ఇది చేస్తే ఏంటి అనేది ఒక ఆలోచించకుండా Hmm. ఎంతో మంది చదువుకున్న వాళ్ళ మధ్యలో కూడా ధైర్యంగా నిలబడి చెప్పేస్తారు సార్ తిరుమల సార్. Hmm. సో చాలా అంటే ఆ ట్రైనింగ్ అంతా కూడా మేము ఈ రోజులో ఉన్నామంటే అదంతా మీ చాలా సార్. ఎందుకంటే చాలా చక్కగా తీర్చిదిద్దుతున్నారు. చాలా హ్యాపీ సార్. నేను చాలా నెట్వర్క్ చేశాను కానీ ఎప్పుడు హ్యాపీ లేదు. Hmm. బట్ ఇవాళ టాప్ లీడర్స్ కాదర్ సార్, తిరుమల సార్, సత్యనారాయణ సార్ అందరూ కూడా చాలా గ్రేట్ గా మంచి అంటే గొప్ప చదువుకున్న వాళ్ళు కూడా సాధించలేని విజయాన్ని మీ టాప్ 2-3 ఆ స్టేజ్ లో ఉన్నారు అంటే చాలా ప్రౌడ్ గా ఉంది సార్. కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఓకే రైట్. ఇదండి సక్రు నాయక్ గారు. ఎక్కువ ప్రశ్నలు ఉన్నాయి, టకటకాని ముగించు, తొందరగా అడగండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ నిజంగా తిరుమల శెట్టి సార్ గారు తర్వాత జయశ్రెడ్డి సార్ గారు ఇరువురు కూడా నా జీవితంలో ఒక అంటే దేవుడి తర్వాత దేవుడి లాగా నాకు అనిపించారు సార్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇరువురులో ఆ తర్వాత సంజయ్ మేడం గారిలో నేను గమనించింది ఏంటంటే మీకున్న సహనము, ఓపిక, మీకున్న మంచితనము, యథార్థత, నమ్మకం అనేది అసలు చాలా గొప్ప విషయం సార్. అది నిజంగా మీకు అంతగా అసలు ఫాలో అప్ అవడం అనేది జనాలు, ఎందుకంటే మీలో ఉన్న యథార్థత, నమ్మకత్వము ఎక్కడ నాకు గర్వం అనేది కనపడలేదు సార్. ఇంత పెద్ద హెవీ లెవెల్లో ఎంతో మంది లీడర్స్ వస్తారు కదా, కానీ మీలాంటి లీడర్స్ అనేది నా జీవితంలో నేను ఎప్పుడు చూడలేదు సార్. నేను ఆల్రెడీ ఎన్నో ఇంటర్నేషనల్ మార్కెటింగ్ లో టేప్ షాప్ అని ఇంకా చాలా చాలా చూశాను, కానీ ఎక్కడ కూడా మీలో ఇంత ఒక 0% కూడా నేను ఈర్ష్య కానీ గర్వం కానీ అంటే
ఒక చెడు అనేది ఎక్కడ నాకు కనపడలే. అంత గొప్ప లీడర్లుగా మీరు ఉండడం అనేది అసలు నిజంగా మీరు చాలా గ్రేట్ సార్. థ్యాంక్ యూ. మిమ్మల్ని దేవుడు మాకు పరిచయం చేసినందుకు చాలా దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో రమేష్ గారు, మన ప్రకాశం లీడర్ మొన్న ఏలూరుకి వచ్చారు కదా సార్, సార్ సంధ్యా మేడం డౌన్ లైన్ మొన్న స్పీచ్ అవును ఇచ్చారు కదా. సార్, వెళ్ళాను నేను ఫీల్డ్కి కూడా వెళ్ళాను సార్, నంద్యాల వెళ్ళాను నేను సార్ దగ్గర. అచ్చా, మీరు వచ్చారు. ఎక్సలెంట్ లీడర్ వారు కూడా. థ్యాంక్ యూ అండి. సో అందరూ అయినాయి. సాయి అని ఆయన ఒకే ప్రశ్న కోసం హ్యాండ్ రైజ్ చేశారు, ప్లస్ మెసేజ్ పెట్టారు. టైప్ 1 డయాబెటీస్కి వాడచ్చా అని. సి పెప్టైడ్ టెస్ట్ అనేది చేసి మీ అప్లైన్కి పెట్టండి, వారు నన్ను కన్సల్ట్ చేయమనండి, చెప్తాను సార్. సి పెప్టైడ్ టెస్ట్, సి పెప్టైడ్ అది చేస్తే మనకు నేను అనుకున్న ఇది వస్తే ఇది చేస్తాను. ఓకే. హనుమంతు ప్రతాప్ కుమార్ సార్, ఫైనల్ క్వశ్చన్. ఓ మై గాడ్, చాలా మంది ఉన్నారు. హనుమంతు టైప్ 2 డయాబెటీస్కి ఇవ్వచ్చండి. సార్ అడగండి సార్. హనుమంతు ప్రతాప్ కుమార్ గారు, అన్మ్యూట్ చేశాను మీకు. ఎస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సార్ జేసీ సార్ గుడ్ మార్నింగ్ అండి. రమేష్ గారు గుడ్ మార్నింగ్. వన్ లాస్ట్ క్వశ్చన్ సార్, మల్టీ మార్కెటింగ్ లో సిస్టమ్ గొప్పదా, అచీవ్మెంట్ గొప్పదా? ఏంటి సార్? మార్కెటింగ్ లో సిస్టమ్ అనేది గొప్పది సార్. సిస్టమ్ కరెక్ట్ గా ఉంటే మనము గొప్పగా ఎదగచ్చు సార్. ఎస్ ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ. రమేష్ గారు ఏం చెప్తారని దాన్ని అడిగాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ వీఆర్ గోయింగ్ టు క్లోజ్ ఇట్ సార్. థ్యాంక్ యూ. మీరు రమేష్ తిరుమల శెట్టి అని కొడితే మీకు వారి ఫేస్బుక్ ఐడి వస్తుందండి, అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ కానీ అన్నీ వస్తాయి, మీరు చూడొచ్చు. సో థ్యాంక్ యూ రమేష్ గారు, ఇంత సమయాన్ని మీరు ఇచ్చినందుకు. చాలామంది ఈరోజు ఇన్స్పిరేషన్గా మీ యొక్క జర్నీని తీసుకుంటారని నేను భావిస్తా ఉన్నాను. చాలా విషయాలు చక్కగా మీరు చెప్పారు, అవన్నీ కూడా వారు పాటిస్తారని నేను ఆశిస్తూ మరి ఈనాటి సెషన్ ఇంతటితో ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.